అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధన దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కపోతేశ్వర ఆలయాన్ని దర్శించగలిగాం. ఆలయానికి వెళ్ళే ముందు ఆలయ ప్రశస్తి నాకు తెలియదు. సరే, ఏదో స్థల పురాణం ఉంటుందేమో, అంతవరకు చాలు అని చెప్పేసి వెళ్ళాము. తీరా చూస్తే ఆలయం ఎంత పెద్దగా ఉంది. ఆయన మాట్లాడినటువంటి పంచకకారాలు. కడలి అనే ఊరు కపోతేశ్వర ఆలయం. కడలి అనే ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు. కపోతలింగ కుండం, కనక మహాలక్ష్మి ఆలయం. ఇలాగా 5 కాలుతో ఉన్నటువంటి పంచకకారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి మహోన్నతమైనటువంటి ఆలయం. అంతే, సప్తకకారాలు ఏవైతే మనకు ప్రశ్నల రూపంలో వస్తాయో అలాగా పంచకకారాలు. సంస్కృతంలో ప్రశ్నల రూపంలో వచ్చిన కాలు ఇక్కడ సమాధానాల రూపంలో తెలుస్తున్నాయి మనకు. కహకౌకే కాదు, చెప్పండి. కహకౌకే కంకౌకాన్ కేనకాభ్యంగై, అవన్నీ కహ యొక్క 7 విభక్తులు. కిం కథ కుత్ర, కిం కథం కుత్ర కథ, కిమర్థం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సప్తకకారాలు. ఇక్కడ మనకు జవాబులు దొరికాయి అని చెప్పి తెలుస్తుంది. వీటికి పంచకకారాల రూపం లోపల జవాబులు తెలుస్తున్నాయి మనకు. సో అటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాను. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆలయం లోపల వారు మనకి ఇచ్చినటువంటి వివరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఆలయ వివరాలతో మరింత భక్తిని పెంచేటట్టుగా ఉన్నాయి. అదిగాక పద్ధతిని కూడా చెప్పాడు ఆయన. చండికేశ్వరుడు, చండికేశ్వరి, వారిని ఏ విధమైనటువంటి కోరికలు కోరుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా. యమధర్మరాజు లేకుండా ఉండాలి. దానికి ఉన్నటువంటిది చెప్పగలరా? ఏ మంత్రం, ఏ స్తోత్రంలో మనం చదువుతామో ఒక మంత్రం ఉంది. అందులోపల నాకు గనక శివుడి యొక్క అంశం కరుణ ఉంటే అందులోపల నాకు ఇంకా భయమే ఉంది యముడంటే అని చెప్పేసి ఉంది. అదేంటో ఆలోచించండి. చంద్రశేఖర అష్టకం లోపల మనం నేర్చుకుంటాం. నాకు చంద్రశేఖరుడు తోడుంటే నాకు యమధర్మరాజు భయం ఏంటి? యమధర్మరాజు భయం నిజంగా కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే చంద్రశేఖరుడు చాలా చోట్ల దక్షిణామూర్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. దక్షిణామూర్తిగా కనిపించడం అంటే ఏంటి? దక్షత కలిగినటువంటి దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. దక్షిణామూర్తి అంటే దక్షత కలిగినటువంటి వాడు. దక్షత కలిగినటువంటి దక్షిణామూర్తి ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఆయన దక్షిణం ఉండాలి. ఆయన దక్షిణానికి కూర్చుంటారు. ఆయనకు మనం నమస్కరించాలి అంటే ఉత్తరం వైపు నుంచి నమస్కరిస్తాం. ఉత్తరం వైపు నుంచి భగవంతుడికి నమస్కరిస్తే మన వీపు దక్షిణాన్ని సూచిస్తోంది, అంటే యమధర్మరాజుకి. అంటే ఏంటంటే నేను ఎప్పుడైతే చంద్రశేఖరుడిని పాహిమాం అంటానో అప్పుడు నాకు యమధర్మరాజు అంటే భయపడవలసినటువంటి అవసరం లేదు. యమధర్మరాజు యొక్క భయం లేదు నాకు. అంటే వీపు చూపిస్తున్నాం మనం యమధర్మరాజుకి. ఆ విషయాన్ని ఇక్కడ మనం పునరావృతం చేసుకున్నట్టుగా అనిపించిందా లేదా? సో ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆలయాన్ని చూసాము. సరే, మరొక అంశము మనం మాట్లాడుకుంటున్నటువంటి భగవద్గీతలో ధ్యాన యోగానికి అత్యంత దగ్గర అదేంటంటే గౌతమ బుద్ధుడు. ఆయన ఏదైతే ధ్యాన యోగాన్ని మనకు అందించాడో ఆ ధ్యాన యోగానికి సంబంధించినటువంటి స్తూపాన్ని చూసాం, ఆయనని చూసాము. ఆయన శరీరాన్ని శుష్కించుకున్న తర్వాత ఎలా మారాడు అన్నటువంటి విషయాన్ని కూడా చూసాం. శరీరాన్ని ఇది జైనులలో కూడా ఉంది ఈ సాంప్రదాయం. ఒక స్థాయి తర్వాత శరీరాన్ని శుష్కింపజేసేసుకుంటారు వాళ్ళు. శరీరాన్ని వదిలేయాలి అంటే శుష్కింపజేసుకోవడమే మోక్షానికి మార్గం అయినటువంటి భావన ఉన్నటువంటి వారు. ఆ విషయాన్ని కూడా మనము ఈరోజు తెలుసుకోవడం జరిగింది.
ఇది మామూలు విషయం కాదు, మహోన్నతమైనటువంటి విషయం, మన ధ్యానానికి సంబంధించినటువంటి విషయము. ధ్యానము గొప్పదా? ధ్యానము గొప్పది. అయితే ఈ ధ్యానంలో ఎంత దూరం మనం వెళ్ళగలుగుతాం, ధ్యానంలో ఎంత దూరం మనం వెళ్ళగలుగుతాం అనేది ఎవరిపైన వారికే ఆధారపడి ఉంది. అది ధ్యానము అనేటటువంటిది ఏదైతే ఉందో మనం ఎంత సాధించగలుగుతాం, అది వ్యక్తిగత సాధన పైననే ఉంది. సాధించడం అనేటటువంటిది సాధన పైన మాత్రమే ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆ వ్యక్తిగత సాధన అనేటటువంటిది చాలా ముఖ్యము. అయితే ధ్యానమే పరమావధిగా భావించాలా? మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ. ధ్యానంనే పరమావధిగా భావించేవారు బౌద్ధులు, ధ్యానాన్ని పరమావధిగా భావించము హిందువులము. మనము మోక్షాన్ని పరమావధిగా భావిస్తాము. ధ్యానం ద్వారా మనము నిర్వికల్ప సమాధి వరకు చేరవచ్చు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. దానికి మన అందరికీ తెలిసినట్టుగా యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం. ఇది బౌద్ధ లోపల సమ్యక్ ఆలోచన, సమ్యక్ నియమాలు, సమ్యక్ ఏవో ఉంటాయి వాళ్ళకి, సమ్యక్ అని వాళ్ళ పెట్టు. వాళ్ళకు కూడా అష్టాంగ నియమాలు ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళు ధ్యానమయ యోగం లోపల నిర్వాణాన్ని సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ధ్యానం ద్వారా మనకు మోక్షం కొంతవరకు సాధించగలుగుతాం. ధ్యానం ద్వారా మోక్షంకి దారి సుగమం అవుతుంది. కానీ ధ్యానము మోక్షాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనము హిందూ ధర్మంలో నమ్మము. ధ్యానముని కేవలము ఉపకరణం అని మాత్రమే అంటాము. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఏం తెలుసుకున్నాం? ముందుగా కర్మయోగం, తర్వాత రాజయోగం, తర్వాత భక్తి యోగం, తర్వాత జ్ఞానయోగం అనేటటువంటి 4 యోగాలు మనకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కర్మయోగం గురించి తెలుసుకున్నాం. కర్మయోగం లోపల లోక సంగ్రహం కోసం చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు, నిష్కామ కర్మ చేయాలి, నేను అనేటటువంటి భావన వదిలేయాలి, బాధ్యతగా చేయాలి. ఈ 5 ఉంటేనే అది కర్మయోగం. ఈ 5లో ఏది సిన్సియర్గా చేసినా కూడా కర్మయోగమే. కానీ వాటికి మనస్సు ఒప్పుకోదు. కర్మయోగం అంటే మనం అనుకున్నట్టుగా కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయి కర్మయోగం, నేను ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను కర్మయోగం కాదు. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాం అంటే ప్రేమతో చేస్తున్నాం, పిల్లల మీద ప్రేమతో, భర్త మీద బాధ్యతతో చేస్తున్నాం. అంతేగాని అది మన బాధ్యతగా చేయాలి అంటే మనము దానికి అటాచ్ అవ్వకుండా ఉండాలి. దీన్ని మనం ఏమని తెలుసుకున్నాం? వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బీ అటాచ్డ్ టు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా దేనికి మనము అటాచ్ అవ్వకూడదు అనేటటువంటి విషయాన్ని కర్మయోగం తెలియజేసేది. మెయిన్ విషయం ఏంటి అంటే అటాచ్మెంట్కి దూరంగా ఉండాలి. దీన్నే ధ్యాన యోగం లోపల ఏమైందంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఆ అటాచ్మెంట్ కాకుండా ఉండాలి నీకు అంటే మనస్సును నిగ్రహించుకోవాలి. మళ్ళొకసారి చెప్తున్నా, కర్మయోగానికి మెయిన్ రిస్ట్రిక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన అటాచ్మెంట్ తోటి వస్తుంది. అటాచ్మెంట్ వచ్చేసరికి దాని నుంచి మనం దూరం వెళ్ళాలి. దాని నుంచి మనం దూరం వెళ్ళాలి అంటే మనకు ధ్యానం ఒక్కటే మార్గం, ఇక వేరే మార్గము ఉండే అవకాశమే లేదు. తర్వాత భక్తి. ఈ భక్తిని ధ్యానంలో భగవంతుడు చెప్పాడు. ఎంతసేపు కూడా నువ్వు నిశ్చలంగా కూర్చోవాలి, సోహ మంత్రాన్ని చేసుకోవాలి, తీసుకునేటటువంటి ఆహారము, విహారము ఇవన్నీ కూడా చాలా బాగుండాలి. ఇందులో కూడా సరైనటువంటి సాంగత్యాన్ని భగవంతుడు చెప్పాడు. మనం ఎంతసేపు కూడా మనం చేస్తున్నటువంటి సాంగత్యంలో ఇక్కడ నేను ఏమైనా ఎదుగుతున్నానా లేదా అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ప్రశ్నించుకోవాలి అని కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది. ప్రశ్నించుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు జనాలు, జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు జనాలు. ధ్యాన యోగం లోపల మనం ఏం తెలుసుకున్నాము? చక్రాలని ఒక్కొక్క దాన్ని కూడా శుభ్రపరుచుకుంటూ పైకి వెళ్ళాలి. మూలాధార చక్రానికి మనం తెలుసుకున్నాం ఒక లక్షణం ఉంటుంది. స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. చిన్నప్పుడు సహస్రారము మనకు చక్కగా భగవంతుడితో కనెక్షన్ ఇస్తుంది. ఒక యాంటీనీ లాగా భగవంతుడికి కనెక్ట్ అవుతూ అప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. ఒకసారి అది గట్టిపడిపోయిన తర్వాత భగవంతుడితో కనెక్షన్ మానేసి మనుషులందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం. అయిపోయింది, ఈ ప్రపంచంలోకి వచ్చాం. ఒకసారి ఈ సృష్టిలోకి వచ్చినటువంటి జీవి తను పూర్తి స్థాయి ఆత్మస్వరూపుడు అన్న సంగతిని మర్చిపోయి లౌకిక ప్రపంచంలోకి వస్తాడు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, అన్నీ నేర్చుకుంటాడు. చిన్నపిల్లవాడు ఏం నేర్చుకుంటాడు? కొత్త ప్రపంచంలోకి వచ్చాడు, ఏం జరుగుతుందో తెలియదు. తల్లి గర్భంలో ఉన్నాడు ఇన్ని రోజుల పాటు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమి చేయగలుగుతున్నాడు? పాపం ఏమీ లేనటువంటి పరిస్థితి.
అక్కడ నుంచి మొదలెట్టి అయోమయమైనటువంటి పరిస్థితి, ముందుగా ఉన్నదెవరో తెలియదు, వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చానో తెలియదు, ఏమి సాధించాలో తెలియదు, అయోమయమైనటువంటి పరిస్థితి లోపల ఈ ప్రపంచంలో వచ్చినటువంటి వ్యక్తి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఈ సమాజంలో స్థిరపడాలి. జీవితం అంతా పోరాటం. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఏంటి, ఎన్నిసార్లు ఈ జన్మనెత్తుతూ ఉంటాం. కాబట్టి జన్మ నుంచి బయటపడాలి అంటే ముందుగా కర్మయోగం చేస్తూ ఉండాలి. కర్మయోగానికి బాగా ఉపయోగపడేటటువంటిది ధ్యానం. ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది, ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలని కొంతవరకు నిగ్రహించగలుగుతాము. ధ్యానము మనం ఏమని చెప్పుకున్నాము, యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులను మాత్రమే చిత్తవృత్తులను నిరోధిస్తుంది. మనకి అక్కడ ఉన్నటువంటి వాటికి ఎక్కువ అలవాటు, అటు ఇటు కదలడం. ఇక్కడ బహుశా ఉండకపోవచ్చేమో. అక్కడ ఏంటంటే వాటికి జంపింగ్ చేయడం వల్ల అదే. అయితే అయినా నేను కంచికి వెళ్ళాను. కంచిలో బంగారు బల్లిని, వెండి బల్లిని కూడా అయినప్పటికీ కూడా కొద్దిగా వెనక్కి జరుగుతాను. సరిపోయిందా? శిరస్సున పడ్డా పర్వాలేదు, మనకు అంత లేదు. కాబట్టి మనం ఎంతసేపు కూడా ఏంటంటే కాబట్టి ఈ జననం మరణం ఈ చక్రంలో కొట్టుకుంటూ పోతూ ఏమీ అర్థం చేసుకోకుండా ఎన్ని రోజుల పాటు ఉండాలి. కాబట్టి మోక్షాన్ని సాధించాలి. కర్మయోగం చేసుకున్న తెలిసిన వాళ్ళు కనీసం కర్మయోగం చేసుకుని ఆ కర్మయోగానికి చిత్తవృత్తిని నిరోధించలేము, మనస్సుని నిరోధించలేము. కాబట్టి మనస్సుని నిరోధించాలి, మనస్సును ఆపాలి, నియంత్రణ చేయాలి. దానికోసం అని చెప్పి ధ్యానాన్ని చేస్తాను. భగవంతుడు అన్ని రకాల సూచనలు ఇచ్చాడు. సోహం అనుకోమన్నాడు, ముక్కు పుటాలు చూడమన్నాడు, ఈ వెన్నెముకని తలని ఎంత వీలైతే అంత స్థిరంగా ఉంచమన్నాడు. మనం ఎంతసేపు ఇలా వంగే ఉంటాం, కానీ వీలైనంత సమయం, ఎవరికి ఎంత సమయం వీలైతే అంత సమయాన్ని దాన్ని నిశ్చలంగా ఉంచడానికి ట్రై చేయాలి. ఒకే లైన్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ చక్రాలలో ఉన్నటువంటి పవర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మనకు శరీరం అంతా కూడా పవర్ హౌసెస్ ఉంటాయి. ఆ పవర్ హౌసెస్ నుంచి మనకు పవర్ వస్తుంది. ఇప్పుడు మనం తీసుకునేటటువంటి 22,000 శ్వాసలలో 21,600 శ్వాసలు ఈ చక్రాలను కదల్చడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ చక్రాలు కదలకపోతే మనకు జీవక్రియ జరగదు. కానీ మరి చక్రాలు మన పాపాలని కలిగించాలి అంటే ఎక్కువ శక్తి కావాలి కదా. మనకు ఈ రూమ్లో లైట్లకు సరిపడంతా ఇక్కడ కెపాసిటీ ఉంది. 4 రూమ్స్ ఎక్స్ట్రా వేసామంటే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెరగాలి, మీ ఇన్వర్టర్ కెపాసిటీ పెరగాలి, జనరేటర్ ఉంటే జనరేటర్ కెపాసిటీ పెరగాలి, ఇవన్నీ పెరగాలి కదా. అదేవిధంగా మనకు మోక్షం రావాలి అంటే చక్రములను మనం మరింత సిద్ధంగా చేయాలి అంటే సాధన తప్పనిసరి. దానికే మెడిటేషన్ అవసరం. అయితే మెడిటేషన్ వల్ల ఏమవుతుంది, మనస్సు మెడిటేషన్ చేసినంత వరకు నిగ్రహంగా ఉంటుంది. బాగా చేసిన వాళ్ళకి, చాలామందికి మెడిటేషన్ టైంలో కూడా కుదరదు. కానీ మెడిటేషన్ టైంలో నిశ్చలంగా ఉంచుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ అనుభవం దొరికి వాళ్ళు దానికి రుచి పడతారు. మెడిటేషన్ వల్ల మోక్షానికి వెళ్ళలేము. కానీ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక నిశ్చలంగా కొంత ఆ సమయంలో నిశ్చలంగా ఉంటుంది. మెడిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ దారా అని మళ్ళీ మనల్ని మనకి ఆహ్వానిస్తూ ఉంటాయి. అది పెంచుకుంటూ వెళ్ళాలి. అయితే ఎంత పెంచుకున్నా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనోలయం మనోనాశనం. తెలియని వాళ్ళు ఒకసారి చేయలేపండి. మనోలయం మనోనాశనం తెలుసా? అందరికీ తెలుసా? మనస్సు లయమైపోవడం అంటే కొద్దిసేపటి కోసం అని చెప్పి మాయమైపోవడం. నాశనం అంటే మనస్సు అసలు ఇంకా మనసుతో సంబంధమే లేదు. ఇంకా పిచ్చివాళ్ళు, అవధూతలు, వీళ్ళందరికీ మనసుతో సంబంధం ఉండదు. వాడిని కొట్టినా కూడా వాడు నవ్వుతూనే ఉంటాడు, వాడిని తిట్టినా కూడా వాడు బాధపడాడు మనసులో. ఎందుకంటే వాడికి మనస్సు ఉంటే కదా బాధపడడానికి. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఎవరైనా తిడుతుంటే మనం ఏమనుకోవాలి, తిట్టవయ్యా అయిపోతుంది కదా, నవ్వుతూ ఉండాలి, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. దానివల్ల ఏమైపోతుంది, మన లోపల సహన శక్తి పెరుగుతుంది. కష్టాలను జీవితంలో ఆహ్వానించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ కష్టాల ద్వారా మనకు సహన శక్తి పెరుగుతుంది.
చాలా మంది అంటారు నీ లోపల ఇంత సహన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అడుగుతూ ఉంటారు జనాలు కొన్నిసార్లు. మనోనాశనం జరగచ్చు, అది వాళ్ళకి అవకాశం ఉంది. చిన్నపిల్లలకు మనోనాశనం ఉంటుంది, జ్ఞానులకు కూడా మనోనాశనం జరుగుతుంది. జ్ఞానులకు ఖచ్చితంగా మనోనాశనం జరుగుతుంది. చిన్నపిల్లల విషయంలో మరీ బేబీస్కి మనోనాశనం ఉంటుంది. తర్వాత వాళ్ళకి అయోమయమైన స్థితిలో మనస్సు ఇంకా ఎదగదు. అప్పటికి వాళ్ళకి చిన్నపిల్లలకు మనస్సు ఎదగదు. మనస్సు ఇవన్నీ కూడా కొన్నేళ్ల తర్వాత ఎదుగుతాయి. జంతువులకు వాటికైతే అసలు మనస్సే ఉండదు. బ్రెయిన్ కొంత ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంతైతే పెద్దగా ఉంటుందో అంత ఉండదు. మగవాళ్ళ బ్రెయిన్ కంటే ఆడవాళ్ళ బ్రెయిన్ చిన్నగా ఉంటుంది. ఓకే, సో అది అయినప్పటికీ కూడా కెపాసిటీ సేమ్, ఫంక్షనింగ్ డిఫరెంట్, కానీ అంటే సైజు చిన్నది కానీ ఫంక్షన్స్ అన్నీ సేమ్, దాని యొక్క పవర్ అంతా సేమ్. కాకపోతే ఉపయోగించుకుంటారా లేదా అనేది ఇక బాగా అంటే ఆడవాళ్ళు ప్రయత్నం చేస్తే ఆడవాళ్ళు అత్యద్భుతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన కొత్తలో నేను కానీ కొంతమంది దగ్గర నేను నేర్చుకున్నాను, ఆడవాళ్ళ దగ్గర కూడా కొంతమంది దగ్గర నేర్చుకున్నాను. బాబోయ్ వీళ్ళు ఎలా ఆలోచిస్తారు ఇంత బాగా అని చెప్పేసి అనుకున్నాను. ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. పట్టుకుంటారు. ఆడవాళ్ళలో ఎక్స్ట్రీమ్లీ షార్ప్ వాళ్ళు కూడా ఉంటారు. మీరు 10th వరకు చూడండి, 10th సైజు లార్జరు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 10th వరకు ఇంటర్లో కూడా మార్కులు బాగా వస్తాయి, తెలివి లేకుండా రావు. తర్వాత ఏమైతుందంటే శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా నాకు 4th క్లాస్ అయిపోయిందమ్మా, 4th క్లాస్ అయిపోయింది, 7th క్లాస్ అయిపోయింది, తొందరగా పెళ్లి చేసేయండి అని గోల. కొద్దిసేపటి కోసం ఆ మనసు కనిపిస్తుంది. పిల్లలకు కాదు, జ్ఞానుల లోపల ఏమవుతుంది అంటే వాళ్ళు మనల్ని నాశనం చేసుకోగలుగుతారు. పిల్లల లోపల మనసు ఇంకా డెవలప్ కాదు, కానీ స్థితి సేమ్. కానీ పిల్లల లోపల ఏంటంటే మనస్సు అనేటటువంటిది ఉండదు, వీళ్ళకేమో మనస్సు లేకుండా చేసుకున్నారు. సో రెండు కూడా ఒకటే, ఇక్కడ లేదు. అది వేరు, అది పూర్వజన్మ జ్ఞాపకాలు అవి రావడమే, కానీ వారికి ఇంకా ప్రత్యేకమైనవి ఏమీ లేవు. ఆ స్థితి జ్ఞానికి నిరంతరం ఉంటుంది. నిరంతరం ఉంటుంది. చిన్న పిల్లలకి వాళ్ళకి వికసించక వాళ్ళకి ఉండదు అంతే. కానీ ఇద్దరిది స్థితి చెప్పండి. మనం అంటే మీరు మాయమైపోతుంది అంటున్నారు కదా, అంటే మీనింగ్ ఏంటంటే మనసు ఉన్నట్టు అనిపించదు మనకు. ఇప్పుడు మనకు మనసు ఉన్నంత వరకు ఆలోచనలు వస్తాయి, కొన్ని క్షణాలు ఆలోచన లేనటువంటి స్థితి ఉంటుంది, దాన్ని మాయం అని చెప్పింది. థాట్లెస్నెస్. But that stays only for a very short period of time. It's a very short living. Away from all this. అంటే మనసును పెద్దగా పట్టించుకోవు, మనసు గమన నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ. అండ్ అలా ఉంటారు చాలా మంది. డిటాచ్డ్. మనకు ప్రాబ్లమ్స్ వచ్చేవన్నీ కూడా కామం నుంచే. కామం అంటే కోరికల నుంచే వస్తాయి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు అన్ని రోజుల పాటు ధ్యానం చేసి కనుక్కున్నది ఏంటయ్యా అంటే కోరికలు అన్ని దుఃఖాలకు కారణము అని చెప్పాడు. ఇది ఎట్లా ఉంది అంటే మనకు ఆ సినిమా ఏది చూపు సినిమా ఏదో ఒక సినిమాలో కూడా వాడు శుద్ధి నీరు కలుపుకుంటూ అన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. వేడి నీళ్ళు పడగానే వేడి నీళ్ళు పడితే శరీరం కాలుతుంది అని చెప్పి. సో అలాగా అంటే బుద్ధుడు కనుక్కున్నది గొప్ప విషయమే, మనమేం తక్కువ చేయడం లేదు. కానీ ఆయన కనుక్కున్నది మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే కాదు, కోరికలే గుణాలు అనేది మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. కోరికలు తీసేయాలి, అది మన దగ్గర ఉంది. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా కామ్యకర్మలు తీసేయమని. కాబట్టి మనకు దాని గురించి చక్కగా చెప్పాడు. విషయాలతో మనుషులు కనుక కలిసిపోతే అవి కోరికలు పరివర్తనం అవుతాయి. కోరికలు కనుక తీరకపోతే క్రోధం పెరుగుతుంది. కరెక్ట్. జాయితే విషయాన్ని సహా సంగస్తేషు ఉపజాయతే, సంగాయతే కామ జాయతే, క్రోధాద్భవతి సమూహ బుద్ధినాశ
ఇంత స్టెప్ ఉంది ఇక్కడ విషయాలని కనుక మనం పట్టుకుంటే. సో మనకు ఆల్రెడీ చెప్పారు అది. ఆయన ఏం చేశాడంటే, నేను కొత్త విషయం కనుక్కున్నాను, చేతి మీద వేడి నీళ్ళు పడితే కాలుతుంది. జోగా చెప్తున్నాను. హింస చేసుకున్నారు. జైనుల్లో కూడా ఉంది అది. జైనుల్లో ఈ పద్ధతులనే మనం చాలా డీటెయిల్ గా మనం నిర్మాణ దశకం చెప్పుకున్నాం. చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. శరీరాన్ని శుష్కింపజేసుకోవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అది. అయితే ధ్యానం అనేటటువంటిది అది ఒక ఉపకరణంగా చూసుకోవాలి, కానీ ధ్యానం నాకు మోక్షాన్ని ఇస్తుంది అనేటటువంటిది తప్పు 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 తప్పు. ధ్యానం అనేటటువంటిది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక టూల్ అంతే. కాబట్టి ఆ ధ్యానం లోపల ఏమవుతుంది, కొద్దిసేపు మనం పీస్ఫుల్గా ఉంటాం, ఒక్క సమయంలో ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది నిశ్చల స్థితిని మనోలయం అంటారు కదా, ఆలోచనలు ఏమీ లేకుండా ఇప్పుడు థ్రెడ్ గా పూసకి ఉన్న దారాన్ని పెంచి చూడాలి. అది ధ్యానంలో మాత్రమే పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలు టైం లోపల మనం ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్య మనం ఆ గ్యాప్ని చూడలేము. కానీ ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన ఎప్పుడు ఒకే ఆలోచన ఉంటుందా? మనకు ఉండదు. ఒక ఆలోచన నుంచి ఆ రెండింటికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని పెంచుకోగలిగితే బాగుంటుంది. అది మనకు ధ్యానం లోపల పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఆ సమయం అది కూడా పొద్దున పూట చేసే ధ్యానం ఇంకా మంచిగా. అప్పుడు ఏమవుతుందంటే ఆ సమయం లోపల 2 చెక్ పాయింట్స్. ప్రకృతి ఏం చేస్తుంది, వీడి శరీరం కదులుతుందా? లేదు, ఎస్. వీడి మనసు కదులుతుందా? లేదు, ఎస్. ఈ 2 ఫుల్ఫిల్ అయ్యాయా? A+B, 2 A అండ్ B 2 కనుక ఫుల్ఫిల్ అయితే, A అండ్ B అయినప్పుడు మాత్రమే నేను వీటిని పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తుంది అప్పుడు. అంటే ఇది యాండ్ కండిషన్ వస్తుంది, ఆర్ కండిషన్ రాదు. ఏంటి యాండ్ కండిషన్, ఆర్ కండిషన్ ఎవరికైనా తెలుసా? 1 and 1 చెప్పండి. 2 కంపల్సరీ అవ్వాలి. వెరీ గుడ్. ఇక్కడ మనకు ఒక ప్రొఫెసర్ భర్త ఇద్దరు కూడా చక్కగా చెప్పారు. సో ఇక్కడ ఏమర్థమైంది మనకు, 2 ట్రూ. మనోలయం అంటే మనస్సు ఉంటుంది అసలు, అన్కాన్షియస్ స్టేట్, నాట్ ఈవెన్ సబ్ కాన్షియస్నెస్. ఇట్స్ అన్ అన్కాన్షియస్నెస్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైం. అది మెడిటేషన్ లో వస్తుంది. కానీ అన్కాన్షియస్నెస్ కాన్షియస్ లో ఉంటే థింక్ చేస్తాం. కాన్షియస్ అంటే మెలకువ, జ్ఞానం కాదు. కాన్షియస్ అంటే మెలకువ. ఇక్కడ నేను చెప్తున్నది మెలకువగా ఉన్నప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, శరీరం కదులుతూ ఉంటుంది, మనసు కదులుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇంపాసిబుల్ మనోనాశనం అవ్వడం, మనోలయం అవ్వడం ఇంపాసిబుల్. కానీ ఎప్పుడైతే శరీరం కదలకుండా ఉంటుంది, అందుకే నేను మాటికి పొద్దున చెప్పాను, రేపు పొద్దున్న మనకి ఎర్లీ మార్నింగ్ ఒక్క నిమిషం, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, అందరూ ప్లీజ్ వినండి. పొద్దున్న 5 స్నానాలు అయిపోయి 5:15 ఇక్కడ కూర్చుందాం. 5:15 నుంచి 7 వరకు మనకు చెప్పుకోవాల్సినవి ధ్యానం లోపల, యోగం లోపల, ముద్రల లోపల, తర్వాత చక్ర క్లీనింగ్, ఇన్ని ఉన్నాయి. దయచేసి 7 లోపల కంప్లీట్ చేసుకుందాం. 7:57కి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. 7:10 కల్లా 7:15 కల్లా బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేసి 7:45 కల్లా రెడీ అయిపోయి 8 o'clock కల్లా బస్సు ఎక్కుతాం. వెళ్ళేసి తిరిగేసి వస్తాం. రేపు మంత్రదీక్ష ఉండదు. ఎల్లుండి పూర్తి 13 మందికి, మిగిలిపోయిన 12 మంది ఎంతమంది తీసుకుంటే అంతమందికి మనం మంత్రదీక్ష ఉంటుంది, రామకోటి ఉంటుంది, ఆ రోజు చక్ర క్లీనింగ్ ఉంటుంది. ఫైనల్ డే నాడు తిరిగేది ఏమీ ఉండదు. అన్నీ కంప్లీట్ అయితేనే రాజమండ్రి తిరగడం ఉంటుంది, లేకపోతే రాజమండ్రి తిరగడం కూడా లేదు. సింపుల్. ఎందుకంటే రాజమండ్రి తిరగాలి అంటే మనకి దానికోసం రాలేదు. మనం కావాలంటే పుష్కరాలకు మాధురి గారి ఇంటికి వెళ్దాం. అందరం వాళ్ళ ఇంట్లోనే ఉందాం. మీరు మీ ఆయన ఇద్దరు వచ్చి మమ్మల్ని రైల్వే స్టేషన్లో పికప్ చేసుకోవాలి. మీరు మొన్న ఎవరికి తీసుకొచ్చారు? మీరు ఫనీ మేడంకి తీసుకొచ్చారు. అలాగే మమ్మల్ని అందరినీ, లేకపోతే మాకు దారి తెలియదు. సో మీరు రైల్వే స్టేషన్కి వచ్చి, నాకు భయం ఎక్కువ. నాకు పెళ్లికి ముందు చాలా ధైర్యంగా ఉండేవాడిని, చెప్పే కదా. పెళ్ళయ్యాక నీడని చూసుకొని భయపడుతున్నా నేను. నాకు ఒకసారి నీడ కనిపిస్తే భయం. వండర్ఫుల్. సో కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ప్లీజ్ ఇదొక్కటి, రేపు మాత్రం లేట్ అవ్వకండి. ఇప్పుడు ఇందాక ప్రవచనానికి కూడా లేట్ వచ్చారు, సరే ఓకే, అలసిపోయారు, కానీ ఎవ్వరూ లేట్ రావద్దు. రేపు 5 కల్లా స్నానం చేసి 5:15కి ఇక్కడ ఉండాలి. 5:15, 5:14 స్టార్ట్ అయిపోతుంది మన ప్రోగ్రామ్.
5:15 మనం ప్రవచనంలో ఏం చేస్తాం? 9 o'clock ప్రవచనానికి ఎన్నింటికి జాయిన్ అవ్వాలి? 8:30 నుంచి రెడీ అవుతారు. 8:45కి ప్రారంభం చేసేసుకుంటాం మనం. ఒక్కొక్కసారి కబుర్లు చెప్పుకుంటాం, ఒక్కొక్కసారి 8:50కే స్టార్ట్ అయిపోతుంది ప్రవచనం. కాబట్టి 5-10 నిమిషాలు రేపు ఒక్కరోజు కష్టపడదాం, మనకు క్లియర్ అయిపోతే ఎల్లుండి రోజు నాడు పీస్ఫుల్గా అన్ని చేసుకుని చక్కగా అన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్దాం. సిలబస్ ఎక్కువ ఉంది, ఓకే, కొండలా కోర్సు ఉంది, ఎంతకు కదండి. సో కాబట్టి చాలా ఉంది. మరి మనం మంచి ఎక్స్పెక్టేషన్స్ సెప్టెంబర్ రావాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ అప్పటికి మనకు అభ్యాసం తగ్గే అవకాశం ఉంది. అందుకోసం ముందు అభ్యాసం చేసుకునేది. ఎంత కష్టమైనా సరే, ఒక్క నిమిషము మనసు కుదుట లేకపోయినా సరే రేపు మాత్రం చేసి తీరాల్సిందే. రేపు చక్ర క్లీనింగ్ చేయాల్సిందే. రేపు మనం విత్ ముద్రాస్ చేస్తాము. రేపు కనీసం చక్ర క్లీనింగే 40 నిమిషాలు పడుతుంది. నేను టైం క్యాలిక్యులేట్ చేశాను. నేనే ఆవిడకి 7 o'clock ఇక్కడికి కార్ రావాలని చెప్పాను. లేదు అవి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి చూద్దాం. అంటే నిద్ర కోసం అని బయటికి వెళ్ళడం మానేయడం కరెక్టా? మీరు సిలబస్ అయిపోతుంది, రేపటికి అయిపోతుంది. మనం ఎక్కువ చేద్దాం, ఎల్లుండి చేద్దాం. చక్కగా ఎల్లుండి ఉంటుంది కదా టైము ప్రశాంతంగా. లేదు 13 అంటే ఒక్కొక్కటి 5 నిమిషాలు వేసుకుంటే 13:45. ఇవ్వాలంటే ఫస్ట్ డే కాబట్టి తర్వాత వాళ్ళకి చూడండి ఎట్లా చెప్తారో. మంత్రం వచ్చిందా? ఓకే, నెక్స్ట్. చెప్తాను కదా, ఆన్లైన్లో కూడా 1 month కాదు. ఇవాళ ఏంటంటే సెటిల్ అయ్యి అది చేయండి ఇది చేయండి అనడానికి టైం పట్టింది. ఒక్క నిమిషం. అది కాక మనం మధ్యలో క్రాస్ టాక్ ఎప్పుడు చేసినా కూడా ఒకటి గుర్తుంచుకోండి అందరూ, క్రాస్ టాక్ చేయడం అనేటటువంటిది క్రూరత్వం. ఎప్పుడు క్రాస్ టాక్ చేయకూడదు. ఏ ప్రవచనంలో కూడా మనలో మనం మాట్లాడుకోకూడదు. కాబట్టి ఇటే వినండి. లేదు ప్రశ్న ఉంటే చేయలేపండి, ఏముంది మనకు. కాబట్టి తప్పు ఎప్పుడు చేయొద్దు మనం. ఇక నెక్స్ట్ రేపటికి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, 5 గంటలకు నుంచి 5:15 లోపల మనం ఇక్కడ వచ్చేద్దాం. 5:15 నుంచి చక్కగా మనము 7 వరకు 1.5 చేసుకుందాం. 8కి వెళ్ళి ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అప్పుడు ప్రవచనం చేసుకోవచ్చు, ప్రవచనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, వీలైతే రామనామంది రాత్రికి పెట్టుకోవచ్చు క్లాసు. తర్వాత ఈ ముద్రల మీద వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లారిఫై చేయొచ్చు. మనకి ఎంత ఉంది అనేది తెలియదు కాబట్టి ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో రేపు ఎట్టి పరిస్థితుల్లో టైంకి మాత్రం కొద్దిగా టైం మెయింటైన్ చేయండి. కొద్దిగా ఒక్కరోజు కష్టపడదాం. వీలైతే బస్సులో పడుకుందాం, వీలైతే ఎర్లీగా రాగలిగితే ఎర్లీగా 1 గంట 2 గంటలు బ్రేక్ ఇస్తాం. ఓకేనా? వీలైనంత కొద్దిగా 3:30కి మా చేద్దాం. సరేనా? విజిల్ ఎలాగో ఉంటుంది. ఆ లేపితే పక్క కాలనీ వాళ్ళు అందరూ లేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ తెలుసుకున్నది ఏంటి? ధ్యానం వల్ల మోక్షం రాదు అని చెప్పారు. ధ్యానం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మోక్షం రాదు. అంటే ధ్యానం వల్ల ఓన్లీ స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వస్తుంది. ధ్యానం వల్ల మనకి స్టెబిలిటీ వస్తుంది. మానసిక ఆనందం కలుగుతుంది. కొద్దిసేపు. అది కేవలం కొద్దిసేపు. ధ్యానం వల్ల కూడా కొద్దిసేపు. మనోలయమైనప్పుడు కూడా క్షణికమే. మనోనాశనమైనప్పుడు మాత్రమే మనకు పర్మనెంట్ గా ఉంటుంది. పర్మనెంట్ గా అంటే ఇంకా మనకు అప్పుడు మనస్సు చేసేటటువంటి ఏ పనులు మనల్ని బాధించవు. మనసు వెళ్ళిపోతుంటుంది ఆలోచనలు. ఉదాహరణకి మీరు డాబా మీద కూర్చొని చూస్తుంటే కింద ఎవరో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు ఏం చేస్తారు? బాధపడతారా? సంతోషపడతారా? ఏముండదు. అదేవిధంగా అక్కడ ఎవరో 2 పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, చూస్తారు, ఏమైనా బాధపడతారా? ఏముండదు. అదన్నమాట. ఆలోచనలు వస్తాయి పోతాయి, ఏం పట్టించుకునేది. ఎలాగ మీరు ప్రవచనం చెప్తున్నప్పుడు చెప్తాడు, వింటాము. అది ఆ టైప్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆ టైపు చెప్పేది చెప్తాడు. అదే ఉందో అలాగా ఆలోచనలు వచ్చినా వాటిని పట్టించుకొని స్టేజ్ అన్నమాట. ఆలోచనలు ఎందుకు పట్టించుకుంటాం మనం? ఆ కింద కొట్టుకుంటున్న వాళ్ళలో మనం కొడుకుంటాడు. అప్పుడు రైతులైన కిందికి పరిగెత్తిపోతాం. పరిగెత్తేసేసి వెళ్ళి పక్క పిల్లాన్ని కొట్టేస్తాం. అసలు తప్పెవరిదో కూడా తెలియదు. సో కాబట్టి ఏంటంటే అటాచ్మెంటే అన్నిటికీ కూడా మూల కారణం. ఇది ధ్యానం లోపల మనం ఏమవుతుందంటే ఆ టెంపరీగా బ్లిస్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ధ్యానం సమయం పెంచుకుంటాము. ధ్యానం సమయం పెంచినా కొద్దీ ఏకాంతంలో ఉండాలి అనేటటువంటి కోరిక పెరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ చక్ర క్లీనింగ్ ఇలాంటివి చేసినట్లయితే బలవంతంగా కూడా మనం కుండలిని మెల్లగా పైకి తీసుకురాగలుగుతాము. సో కాబట్టి ధ్యానంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫైనల్ మోక్షం రాకపోవచ్చు, కానీ మోక్షానికి కావాల్సినవన్నీ కూడా ఇస్తాయి. శ్రీకృష్ణ భగవాన్ ఇవన్నీ చెప్తుంటే అర్జునుడు చాలా ఆనందంగా ఉన్నాడు. నువ్వు యమనియమ ఆసనాలు నిజం చెప్తున్నా,
యమ నియమ పాటించేసరికి సగం క్లీన్ అయిపోతాం మనం. యమ నియమాలు పాటించేసరికి సగం క్లీన్ అయిపోతాం. క్లియర్ అయిపోతాం. మనోలయం అంటే సరే అన్కాన్షియస్ లోనే రావాలంటారు కదా ధ్యానంలో. ఒక స్టేజ్ లోపల మనస్సు ఇంక మనకు ఉన్నట్టుగా అనిపించదు, మనకు మనసు ఉన్నట్టుగా అనిపించదు. ఉదాహరణకి నిద్ర లోపల మనకు లయం అయిపోయిందా, అలాంటి స్థితి మనకు మెలకుగా ఉండగా జరుగుతుంది. అన్కాన్షియస్ అంటే మనస్సు తెలియని స్టేజ్ అని అంతే. థాట్లెస్నెస్, నిశ్చల స్థితి, ఏ ఆలోచన ఉండదు. కాన్షియస్ అంటే ఏంటి, బాగా యాక్టివ్గా ఉండడం. సబ్ కాన్షియస్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ అంటే ఏంటంటే ఏవైతే మన మనసు లోపల రిజిస్టర్ చేసుకొని ఉంటాయో, కారు నడిపిస్తున్నా నేను, కారు నడిపిస్తున్నప్పుడు ఇప్పుడు నేను బ్రేక్ నొక్కాలి అని చెప్పి బ్రేక్ నొక్కము, ఇప్పుడు నేను గేర్ వేయాలి అనుకోము, అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అది సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. ఏదైనా కూడా మనము కాన్షియస్ దీని నుంచి సబ్ కాన్షియస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. స్టార్టింగ్ లోపల మనకు ఒక మంత్రం ఉంటుంది, ఏంటి హనుమాన్ చాలీసా అనుకున్నాం కొద్దిసేపటికి. హనుమాన్ చాలీసాని మనం చదివేటప్పుడు చాలా ధ్యానం కుదురుతుంది. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్. కొన్ని రోజులకు నోటికి వచ్చేసి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పటి నుంచి మైండ్ ఈ శరీరం చేసే పని శరీరం. వాడు అంటాడు కదా మంత్రాలు చదువు, ఏంటంటే మంత్రాలు అంటారు కదా, అది ఏం సినిమా అదృష్టం. మంత్రాలు చదువుతుంటే నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళేం చేస్తాయిరా అంటాడు కదా. సో అలాగైపోతుంది అనమాట. మనకేమవుతుందో అన్నీ చేస్తుంటాం, ఇక్కడ నోరు మంత్రాలు చదువుతూనే ఉంటుంది, అటు అన్ని పనులు చేస్తూ ఉంటాం. సో కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళినప్పుడు ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉంది. అన్కాన్షియస్ అంటే ఇక మనకు అసలు ఏమీ తెలియని స్టేజ్, ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియనిది, టైం అండ్ స్పేస్ గురించి తెలియనటువంటి స్థితి, టైం స్పేస్ మెటీరియల్ తెలియనటువంటి స్థితి. ఆ అన్కాన్షియస్ స్టేట్కు రావాలి అంటే మనం నిద్ర లోపల ఉన్నప్పుడు వస్తుంది, ధ్యానం లోపల కొద్దిసేపు మనం లయం చేసుకున్నప్పుడు వస్తుంది, ధ్యానం లోపల కొద్దిసేపు మనం లయం చేసుకోగలుగుతాం. అది పెంచుకుంటూ పోతాం. పూసకు మధ్య తేడాన్ని పెంచుకుంటూ పోతాం. పెంచినప్పుడు అప్పుడు మనకు ఆ మధ్యలో ఉన్నటువంటి తాడు, దారము, సూత్రము కనిపిస్తుంది. భగవంతుడు ఏమన్నాడు, ఈ ప్రపంచం మొత్తము మనులు, ఈ మనులన్నింటినీ కూడా కూర్చినటువంటి దారములు నేను అని చెప్పేసి అన్నాడు. ఈ ప్రపంచం అంతా ఎట్లా నిలబడింది, ఒకసారి ఐన్స్టీన్ ఇంటి లోపల ఉన్నాడు, ఆయన ఫ్రెండ్ వచ్చాడు, రాగానే గాలి లోపల 9 గ్రహాలు తిరుగుతున్నాయి. మన ఫ్రెండ్ వచ్చాడు, ఎలా తిరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా తిరుగుతున్నాయి అంటాడు. మన ఫ్రెండ్ అంటే ఇట్లా ఆటోమేటిక్గా తిరుగుతున్నాయి, అట్లాగే ఆటోమేటిక్గా తిరుగుతున్నాయి. మన ఫ్రెండ్ ఒప్పుకోరు, ఏదో ఉండాలి వాటి మధ్య ఫోర్స్. అంటే ఈ 9 గ్రహాల మధ్యనే ఇంత ఫోర్స్ ఉంటే 100 కోట్ల లక్షల కోట్ల గ్రహాలు, కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీలో 100 కోట్ల నక్షత్రాలు, 100 కోట్ల గ్రహాలు ఉంటాయి. అలాంటివి 100 కోట్ల గెలాక్సీలు. ఇక్కడ చూడండి ఎన్ని గెలాక్సీలు, 1 2 3 4 5 6 7 8 9 10 అనంతమైన గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో సౌర కుటుంబాలలో ఎన్నో సూర్యులు, ఎంతో మన సూర్యుడిని డ్వార్ఫ్ స్టార్ అంటారు, మరుగుజ్జు నక్షత్రం. సూర్యుడిని మరుగుజ్జు నక్షత్రం అంటారు, నక్షత్రాలు అన్నింటిలోకి చిన్నవాడు. అలాంటప్పుడు ఎంత విశాలమైనది ప్రపంచం. కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నడుస్తున్నాయంటే కాదు అని చెప్పి ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, ఈ మనులన్నీ కూడా పుట్టినప్పుడు ఆ పూసలన్నీ కూడా వచ్చినప్పుడు ఆ సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని నేను అని చెప్పాడు భగవంతుడు. సో భగవంతుడు చెప్పని పాయింట్ ఏంటి, శ్రీకృష్ణుడు చెప్పని పాయింట్ ఏంటి, మీరు ఒక్కసారి ఆలోచిస్తే భగవద్గీతలో ఉన్న సీక్వెన్స్ ప్రపంచంలో ఏ బుక్లోనూ అంత బాగా లేదు. క్లియర్గా చెప్పాడు. ముందేంటి, కర్మ చేయను అన్నాడు, కర్మ నువ్వు చేసి తీరాల్సిందే అన్నాడు. ఎందుకు చేయాలి అంటే నువ్వు ఆల్రెడీ కొన్ని ప్రారంధాలతో పుడతావు అర్జున. నిష్కామ కర్మ చేయడం ద్వారా లాభం ఏంటో తెలుసా, ఏంటంటే నీ ప్రారంధం ముందు కలిగించుకోవయ్యా. బ్యాంక్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని రోజుల పాటు పల్లెటూరులో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా పల్లెటూరులో అవగొట్టేసుకుంటారు. అంతేగాని నేను పల్లెటూరులో చేయను అంటే వాడు ఉద్యోగం నుంచి తీసేస్తారు. అట్లాగే నువ్వు నా ప్రారంధం అనుభవించను అంటే ఊరుకునేది లేదు. కాబట్టి ఏంటి, ఆ ప్రారంధాన్ని అనుభవించి తీరవలసిందే. ఆయన ఏమంటాడు, దీనివల్ల నీ ప్రారంధం పోతుంది, నిష్కామకర్మ చేయడం వల్ల నీ ప్రారంధం కలిగిపోతుంది. ఇది కాక ఏమవుతుందంటే నిష్కామకర్మ వల్ల నువ్వు పీస్ఫుల్గా ఉంటావు. జరిగేది జరుగుతుంది. మా అమ్మగారు ఏదో విషయంలో ఒకసారి వాడి ఇంటికి వచ్చి వాడు మేజర్మెంట్ చేసుకుంటాడు కదా, ఎవరు వాడు రిజిస్ట్రార్ గారు, రిజిస్ట్రార్ ఆఫీస్ వాడు చేసుకుంటాడు కదా. వాడు వచ్చినప్పుడు భయపడ్డారు, ఎట్లాగా వీడేమైనా డబ్బులు అడుగుతాడు అది. 4 రోజులు ఆలోచించాడు, వాడు ఫైన్ వేశాడు. ఇప్పుడు ఆలోచన మిగిలిందా లేదా, ఫైన్ కట్టాల్సి వచ్చింది అవాయిడ్గా. సో మనం ఏంటంటే కొన్ని జీవితాల్లో అవాయిడ్ చేయాలనుకుంటాం కానీ మేము అవాయిడ్ చేయలేము. కాబట్టి పీస్ఫుల్గా యాక్సెప్ట్ చేసి ఫేట్ని యాక్సెప్ట్ చేయి,
మనసుని నిలుపుకో. ఏం జరిగినా కూడా కష్టం, ఎందుకంటే ఇంకా సుఖాలు వచ్చే ఉన్నాయి. ఇవాళ అన్నీ పోయాయి జీవితంలో అది అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు వాడు. అయిపోయింది నా జీవితంలో అంతా పోయింది అంటాడు, వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న రెండో రోజు ఏం తెలుస్తుందంటే వాడు అన్నీ కూడా వాడు ఇక్కడ డబ్బు పెట్టినవి అక్కడ డబ్బు పెట్టినవి అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు లాభం ఏంటి? ఆత్మహత్య చేసుకున్న వాడు వెనక్కి రాగలరా? సో యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ డిప్రెస్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు డిప్రెస్ అవ్వకూడదు. కాబట్టి నువ్వు నిష్కామ కర్మ చేసుకో, మర్చిపోవాలి అని చెప్పి చెప్పాడు శ్రీకృష్ణుడు. మరి అలాంటప్పుడు తప్పని తెలిసి కూడా మేము ఎందుకు కర్మలు చేస్తామని అడిగాడు. అడిగితే కామమే క్రోధమే కారణము అని చెప్పి చెప్పాడు. అంటే కామ క్రోధాన్ని ఏమంటారు? రాగద్వేషాలు అంటారు. ఈ రాగద్వేషాలు, ఆ రాగద్వేషాల వల్ల ఈ ప్రాబ్లం. మరి వాటిని నేను ఎలా పోగొట్టుకోవాలంటే మనసు నిశ్చయం. మనసులో రాగద్వేషాలు పోగొట్టుకోవచ్చా? ఎస్. రాగద్వేషాలు పోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డిటాచ్మెంట్ అంటారు. సింపుల్. అర్థమైపోయిందా? మళ్ళీ ఒకసారి చెప్తాను. కామం పోవాలి, క్రోధం పోవాలి. ఈ రెండు, అంటే మిగతాలు కూడా పోవాలి, కానీ కామ క్రోధాలు మెయిన్. కామము క్రోధము తీసేస్తే ఏమైంది? నిశ్చల స్థితికి వస్తాం. అదే ధ్యానం. సో కాబట్టి ఏమవుతుంది? ఆ డిటాచ్మెంట్ పెరగాలి మన లోపల. ఆ డిటాచ్మెంట్ పెరగడానికి కోసం అని చెప్పి ధ్యానం చేసినప్పుడు మనకు వేరే పనులు చేయాలనిపించదు. ఇక ఇంత ప్రశాంతంగా ఉన్నాం కదా అని ఒక ఆలోచన కూడా మారుతుంది. ధ్యానాన్ని ఎక్కువసేపు చేస్తూ ఉంటాను. ధ్యానాన్ని కొన్ని గంటల పాటు చేస్తాను. ధ్యానంలో కూడా మీకు సమయం తెలియదు. నేను మీ అందరికీ కూడా చెప్పాను నా కైలాస్ టెంపుల్లో జరిగిన ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, అందరూ అన్నారు అనమాట. లేదు మనకి మన మధ్యాహ్నం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అనగానే, సరే అయితే నేను ఇక్కడ ఆలయంలో కొద్దిసేపు ధ్యానం చేసుకుని వస్తా అని చెప్పాను మా ఫ్రెండ్కి. 10 అయిందప్పటికి. మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఏదో డిస్టర్బెన్స్ వచ్చి నేను లేచాను. లేచాక అందరూ తెల్లగా ఉంటే ఎవరో మాంత అనుకుని అందరూ ఫోటోలు దిగుతున్నారు. సరే వాళ్ళు నేను కళ్ళు తెరవడం చూసి అందరూ ప్రశ్నలు అడిగారు. జవాబులు నాకు తోచినవి, నాకు తెలిసినవి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక టైం చూసుకుంటే 3:30 అయిపోయింది. అంటే నాకు తెలియకుండానే 5-5:30 గంటల పాటు ధ్యానంలో ఉన్నాను. అలా కుదురుతుందా? ఖచ్చితంగా కుదురుతుంది. నా అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఇంకా మీకు ఇంకా అసలు దాంట్లో రెండవ థాట్ లేదు. ఆ టైం లోపల నాకు టైం ఎందుకు తెలియలేదు? బికాజ్ మనం టైంతో సంబంధం ఉండదు. మొన్న మీకు క్వాంటమ్ మెకానిక్స్ థియరీ లోపల ఏం చెప్పాను? ఇక్కడ ఒక అణువుని తిప్పితే ఇక్కడ ఒక అణువు పెట్టాం మనం ఫోటాను. రెండవ ఫోటాను ఇక్కడెక్కడో వేరే గెలాక్సీలో ఎక్కడో పంపించిన తర్వాత ఇక్కడ తిప్పితే అక్కడ యాంటీ క్లాక్లో తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? మరి ఇన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉండి మన జీవితంలో పయనించలేనంత దూరంలో కూడా ఉన్నప్పటికీ ఎలా వాటి మధ్యలో కూడా కనెక్టివిటీ ఏర్పడింది అనగానే దానికి ఆన్సర్ ఏం చెప్తారు తెలుసా? క్వాంటమ్ మెకానిక్స్లో అసలు టైం అండ్ స్పేస్ లేవని చెప్తారు. ఇదే మనకు మన ఉపనిషత్తులో కూడా చెప్తారు. టైం అండ్ స్పేస్ అనేది కేవలం నీ భ్రమని తొలగించినటువంటి మరుక్షణం నీకు టైంతోని స్పేస్తోని సంబంధం ఉండదు. అసత్యాన్ని తొలగించుకున్నటువంటి మరుక్షణము టైంతోని స్పేస్తోని సంబంధం ఉండదు. అజ్ఞానాన్ని తొలగించుకున్నంతప్పుడు నీకు టైంతోని స్పేస్తోని సంబంధం ఉండదు. దేశకాల పరిస్థితులతో సంబంధం ఉండదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు టైం తోటి స్పేస్ తోటి సంబంధం లేదు. సో వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ నాట్ న్యూ ఎట్ ఆల్. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఆన్ ఏ డైలీ బేసిస్. ప్రతిరోజు మీ అనుభవంలోకి వచ్చిన విషయాన్నే మనం చెప్పుకుంటున్నాం. ఒక్కటి కూడా ఇందులో అసత్యం లేదు. భగవంతుడికి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు, కానీ ఇది అనుభవపూర్వకంగా నాకు అవుతుంది అని తెలుసుకోలేకపోతున్నాం మనం. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అండ్ గమ్మత్తైన విషయం ఏంటంటే everything is one only. There is no second item in this world. రెండవ వస్తువే లేదు ప్రపంచంలో. ఉన్నటువంటిదంతా కూడా ఒక్కటే, అది పరబ్రహ్మ. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఆయన నా శాస్త్రం నా శాస్త్రం, నా శిష్యో నా శిక్ష, నచత్వం నచాహం అయం ప్రపంచ. నువ్వు లేవు, నేను లేవు, ఈ ప్రపంచమే లేదయ్యా, ఎందుకు ఇవన్నీ మాట్లాడక అసలు ప్రపంచమే లేదు అని చెప్పాడు. ఎంత అద్భుతం! స్వరూప అవబోధ. అక్కడ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. తదేకో వశిష్ట శివ కేవలోకం న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖండేంద్రియం న దేశాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ట శివ కేవలోకం. ప్రపంచంలో రెండవ వస్తువు లేదు, పరబ్రహ్మ తప్ప మరొక వస్తువు లేదు. ఇన్ని ఎగ్జాంపుల్స్, సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకున్నాము అంటే మనకి ఇంకా కూడా జ్ఞానం రావడం లేదు. అది వచ్చిన మరుక్షణము
అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. దానికి ఉపయోగపడేటటువంటిది ధ్యానము అని చెప్పాడు. దానికోసం అని చెప్పి యమ నియమాలు పాటించాలని చెప్పాడు, ఆసనాలు వేయాలని చెప్పాడు, ప్రాణాయామం చేయమని చెప్పాడు, బయట విషయాలను తగ్గించమన్నాడు. ఆ బయట విషయాలను ఇవాళ పొద్దున ఎలా తగ్గించాలో మనం తెలుసుకున్నాం. ప్రతి ఇంద్రియానికి ఒక కరెక్షన్ పీస్ ఇచ్చేయాలి. ఓకే, ముక్కు నువ్వు వాసన జోడికి వేరేదేం చేయకు, చెవి నువ్వేం చేయకు, దాంట్లో వచ్చే సౌండ్ మాత్రమే విను. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క వస్తువు ఇచ్చి పడేశారు. రేపు కూడా అదొక 5 నిమిషాలు చేద్దాం. దాని మీద ఏది సౌండ్ వస్తే దాని మీద ఫోకస్ చేయండి. ఎల్లుండి తిరుపతి దర్శనం కూడా చేసుకుందాం. ఏ సౌండ్ వస్తే, ఏ ఇన్స్ట్రక్షన్ వస్తే దాని మీదే కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. నాకు కుదరట్లేదు అంటే కుదరదు. అట్లా కాదు, ఏ సౌండ్ మీకు వినిపిస్తే దాని మీద ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ మీదే ఫోకస్ చేయండి. కన్ను తెరిచి లైట్ చూడాలంటే దాని ఆలోచనలు, మనస్సుని, సో ఇంద్రియాలను, మనస్సుని ఒక విషయం పైన పట్టుకోవడానికి ధారణ ఎంత అద్భుతంగా ఉంది. కాబట్టి ధ్యానం అనేటటువంటిది పంచభూతాల లోపల ఐడియాలు. చక్రా క్లీనింగ్లో మరొక మెట్టు ఎక్కుతాం మనం. రేపు చక్రా క్లీనింగ్ కూడా తెలిసాక మీకు అర్థమవుతుంది. ఓకే, దీన్ని నేను రెగ్యులర్గా చేస్తే ఫలితం ఉంటుందా, 3 నెలల్లో ఫలితం తెలిసిపోతుంది. చక్రా క్లీనింగ్ అయితే 3 నెలల్లోనే ఫలితం తెలిసిపోతుంది. కదలికలు తెలిసిపోతూ ఉంటాయి. వెన్నెముకలో ఒక రకమైనటువంటి పాములు అవి కదులుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తూ ఉంటుంది అంటే అన్నీ అక్కడ ఉన్నాయి, మనకు అది తెలియాలి. రాత్రి పడుకున్నప్పుడు ఖాళీ చైర్స్ ఉంటే ఏమవుతుంది, అది దెయ్యాలు. సో కాబట్టి మీరు ఖాళీ చైర్ రూమ్లో పెట్టుకోవద్దు, ఖాళీ చైర్ ఉల్టా పెట్టుకోవాలి. ఎవడో కూర్చుంటాడు అక్కడ ఖాళీ చైర్, ఎవడో ఒకటి కూర్చొని కూర్చుంటాడు. బ్యాగులు పెట్టేశారా, అయితే పర్వాలే. ఎనివే, జస్ట్ జోక్స్ అపార్ట్. సో అది మరి ఇవన్నీ చెప్పాడు శ్రీకృష్ణుడు. మరి చివరిగా ఏం చెప్పాడు? అంత ధ్యానం అంతా అయిపోయింది. అర్జునుడు అంటున్నాడు, ఓకే నా మనసు నిశ్చలంగా ఉంటుంది ధ్యానము అని చెప్పేసి, ఓకే కృష్ణ ఫైన్, ధ్యానం చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అన్నగానే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు భగవంతుడి పైన ధ్యాస పెట్టు అని. లాస్ట్ శ్లోకం ఎవరైనా చదవగలరా 6వ చాప్టర్లో? అది సమయయుక్త ఏమంటాడు? మే నన్ను అంటే ఆయన ఏమంటాడు? నన్ను కలుపుకొని నువ్వు చెయ్యి అంట. అక్కడ అర్థమైపోయింది మనకి ఏంటంటే ధ్యానము చేసినా సరే భగవంతుని కలుపుకో. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ధ్యానాలలో చాలా ధ్యానాలలో భగవంతుడు లేడు. కాబట్టి ధ్యానం లోపల భగవంతుని కలపడం. ఇప్పుడు మనం చేసింది ఎంత సైంటిఫిక్గా ఉందో అర్థమైందా? అక్కడ ఓం నమ శివాయ రావడం అనేటటువంటిది ఇట్స్ ఓన్లీ బికాస్ శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం గురించి ఇన్ని శ్లోకాలు మాట్లాడి చివరికి ఏమన్నాడు? నన్ను పట్టుకో అని చెప్పాడు. నన్ను పట్టుకో అని చెప్పడానికి కారణం ఏంటి అంటే హీ ఈస్ ప్లానింగ్ టు టేక్ యూ త్రూ ఏ బ్లిస్ఫుల్ జర్నీ, దట్ ఈస్ భక్తి శతకం. 6 అధ్యాయాలలో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగమే. 6వ అధ్యాయము ప్రత్యేకంగా రాజయోగం. ఆ రాజయోగంలో చివరికి ఏం చెప్పాడు? భక్తి చాలా గొప్పది, నన్ను పట్టుకో, నువ్వు ధ్యానం చేయి కానీ అందులో నన్ను చేర్చు అని చెప్పాడు. చివరికి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది భక్తి యోగం. అటువంటి భక్తి యోగం గురించి రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుంటాం. రేపు పూర్తిగా మనకు ఎక్కడ ఏ టెంపుల్లో ఉన్నా సరే, ప్రవచనం ఇంటికి వచ్చినా సరే భక్తి గురించే తెలుసుకుంటాం. భక్తి గురించి భగవద్గీతలో చెప్పినది, భక్తి గురించి మనకు తెలిసినది, మనం చూసినటువంటి భక్తుల గురించి అనేక ఉదాహరణల ద్వారా భక్తి యోగాన్ని గుర్తిస్తూ భగవంతుడు చివరికి విశ్వరూపం చూపించి ఒక వ్యక్తి భక్తుడు అంటే ఎవడు 35 లక్షణాలు చెప్పడం. భక్తుడు అనేవాడు ఎవడు అనేది భగవంతుడు ఒపీనియన్లో ఏంటి? నాకు బాగా భక్తి అండి, ఈ ఆలయానికి వెళ్ళిపోతాను, ఆలయాన్ని ఊడ్చేస్తాను, ఆలయంలో దీపం పెడతాను, అది కాదు. ఏకాదశి ఉపవాసం ఉంటాను. ఆ రోజు ఎట్లా అంటే నెక్స్ట్ డే నాడు నా సామిరంగా ఎలా తింటానంటే కుంభాలు చేస్తాను. కాబట్టి ఏంటంటే భక్తి అంటే అది కాదు. మరి భక్తి అంటే ఏంటి? భగవంతుడు భక్తికి ఏం డెఫినేషన్ ఇచ్చాడు? 35 లక్షణాలు ఇచ్చాడు. 35 లక్షణాలలో సమబుద్ధి అనేటటువంటి ఆ 35 లక్షణాల్లో ఎక్కడా కూడా నీకు ఏం చేయాలో, నీకు పొరపాటు పసుపు కుంకుమ ఇవన్నీ చెప్పలేదు. ఎందుకంటే ముందు నీ మనసుని నిలకడగా పెట్టుకున్నావు, భగవంతుడు అద్భుతమైనటువంటి శక్తిని గుర్తుంచుకున్నావు. భగవంతుడికి నీ హంగు ఆర్భాటం కాదు, కావలసినటువంటిది పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇంత అద్భుతంగా చెప్పి మన్మనాభక్తులు అని కూడా చెప్పారా లేదా? నన్నే పట్టుకో అనన్య భక్తి కావాలని ఇంత అద్భుతంగా చెప్పినటువంటి భక్తి యోగం గురించి రేపు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం 2 యోగాలు పూర్తి చేసుకున్నాము, కర్మయోగము, రాజయోగము.
ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాల్గొనని. జై శ్రీకృష్ణ. ఇప్పుడు చాలా టైం మిగిలింది, మనకు 9:20 అయింది. 10 నిమిషాలు మాత్రం కేటాయించుకుందాం. ఏ ప్రశ్నలున్నా అడగండి. సార్ ఇప్పుడు జ్ఞానం విల్ నాట్ లీడ్ టు మోక్షం అన్నారు కదా. కరెక్ట్. అంటే జస్ట్ నాలెడ్జ్ గురించి మోక్షం అటైన్ అయిన వాళ్ళని ఇప్పుడు అఫ్కోర్స్ బుద్ధ ఆయన నిర్వాణం అది మనకు తెలియదు. అంటే ఆయన స్టేజ్ లో ఆయన నిర్వాణం అని చెప్పాడు అండ్ పీపుల్ ఫాలోడ్ హిమ్. ఇప్పుడు పరమహంస యోగానంద ఆల్సో అటైన్ మోక్ష అది కూడా మనం చెప్పలేము. అంటే ఆయనకు సంబంధించినంత వరకు భక్తి యోగంలో మోక్షం సాధించవచ్చు అని చెప్పి చూపించారు ఆయన. అందులో కూడా భక్తి యోగంలో అత్యద్భుతంగా క్రియాయోగం చేసి, వీలైతే ఒక 5 నిమిషాలు నాకు రేపు ఎవరైనా జ్ఞాపకం చేయండి, క్రియాయోగంలో చేయించే చిన్న క్రియని నేర్పిస్తాం ఒకటి. ఓకే, చిన్నగా మొత్తం నేర్పించాలి. మొత్తం నేర్పించాలంటే అదే 45 మినిట్స్ అది నేర్పిస్తాను. ఎందుకంటే ఈ ధ్యాన పద్ధతులలో పరమహంస యోగానంద క్రియాయోగం చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా మోక్షం సాధించాలా లేదా అని చెప్పడం కష్టం. చెప్పలేదు. రమణ మహర్షి గురించి చెప్పగలం, ఎందుకంటే ఆయన శరీరాన్ని పట్టించుకోలేదు కాబట్టి. శరీరాన్ని పట్టించుకోని వాళ్ళని మనం చెప్పవచ్చు. శరీరం నాకు అవసరం లేదు. రమణ మహర్షి బట్ ఆయన శరీరాన్ని అదే రమణ మహర్షి అదే రమణ మహర్షి అయితే అసలు ఆయన శరీరాన్ని పట్టించుకోలేదు. అవన్నీ పురుగులు తినేస్తున్నాయి అన్నా కూడా పట్టించుకోలేదు. అలా ఉంటాం కదా మనం. ఆఫ్టర్ ఆల్ మంచం మీద పురుగులు పడితేనే నేను దులిపి చంపే వాటిని చంపేసి కక్ష తీర్చుకొని పగ తీర్చుకొని రామకృష్ణ పరమహంసకు వచ్చిండాలి. రామకృష్ణ పరమహంస ఎన్నోసార్లు జనాలు చూస్తున్నా కానీ ఆయన మాట్లాడుతూ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయేవాడు. కాబట్టి రామకృష్ణ పరమహంసకి 99.99999999% మోక్ష సాధన అయింది. వివేకానందకు ఖచ్చితంగా అయింది, 1000% అయింది. వివేకానందుడు 100%. ఎందుకంటే వివేకానంద జీవన్ముక్తుడు అంటే ఏంటి? మోక్షం అనేది చచ్చిపోయాక వచ్చేది కాదు. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత దేవుడు ఇలా ప్రత్యక్షమై అది కాదు. బ్రతికుండగానే నేను భగవంతుడి స్వరూపాన్ని అని చెప్పి తెలుసుకోవడమే మోక్షం. మరి జీవన్ముక్తుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఊర్వారుకం ఇవ బంధనాన్, పండిన దోసకాయ ఏ విధంగానైతే బంధములను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుందో అలా ఉంటాడు. పడిపోని ప్రారంభం వస్తుందో అనుభవించడానికి అయిపోయింది. నాకేముంది, వచ్చే కర్మలన్నీ కాలిపోయాయి. సంచిలో ఉన్నటువంటి క్యూములేటివ్ అంతా కాలిపోయింది. మిగిలింది ఏంటి? ఈ జన్మలో పండిన దోసకాయ పడిపోతుంది అంతే. ఊర్వారుకం ఇవ బంధనాన్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతా. మన తత్వ విధానంద గారు తన ప్రతి ప్రవచనం అయిపోయిన తర్వాత ఇది 3 సార్లు 4 సార్లు అందరితో అనిపిస్తారు. శివానంద ఆశ్రమంలో యాగము కూడా దీంతో చేయిస్తారు. వాళ్ళు చదువుతుంటే ఆ ప్రశాంతతకు అక్కడి నుంచి కదలాలనిపించదు. అది స్కిప్ చేయొచ్చు. మా ప్రోగ్రాంలో దట్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ స్కిప్. నోబడీ విల్ టేక్ యువర్ అటెండెన్స్ ఆర్ ఎనీథింగ్. కానీ నేను మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాడిని అక్కడ. ఈ త్రయంబకం ఎందుకంటే అంత బలంగా నమ్ముతారు అద్వైతులు అందరూ కూడా. జీవన్ముక్తిని బాగా నమ్ముతారు. మనము జీవన్ముక్తి కాకపోయినా ఈ జన్మలో కనీసం క్రమముక్తిని సాధించాలి. అంటే ఒక స్టేజ్ వరకు వెళ్తాము. ఇక్కడి నుంచి మనకు వచ్చే జన్మలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. మహా అవతార్ బాబాకి 100% మోక్షం వచ్చి ఉండాలి. అలాగే యుక్తేశ్వరికి కూడా వచ్చి ఉండే ఛాన్స్ ఉంది. మిగతా లహరి బాబా కింద లహరి తర్వాత యుక్తేశ్వర్ గారి తర్వాత పరమహంస యోగానంద. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు. ఆయనది మట్టుకు ఇప్పటికీ కూడా ఆయన జీవన్ముక్తులు అనేటువంటి సంగతి చెప్తారు. సో అది మనం బాబా సినిమా చూసాం కదా, అది ఆయన సినిమానే. అది అని అంటారు ఆయన శరీరంతో ఉన్నారు అని అంటారు. ఎస్, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శరీరంలో శ్వాస తీసుకోకుండా బతుకుతారు. ఎంత ఫాస్ట్గా ఎందుకు త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు బతికాడు. త్రైలింగ స్వామి బుక్, త్రైలింగ స్వామి అందులో త్రైలింగ స్వామి సెపరేట్ బుక్కే ఉంది. అది చదవండి. 3 తరాలలో 300 సంవత్సరాలలో డిఫరెంట్ పీపుల్ ఆయన కలిసినవి ఉన్నాయి. స్వామి ఎస్. అండ్ ఇంకా ఆయనది కాక స్వామి రామాది చూడండి.
స్వామి రామ హిమాలయ యోగులదైతే అసలు షాక్ అయిపోతారు. హిమాలయ యోగుల ఎక్స్పీరియన్సెస్ వింటుంటే గూస్ బంప్స్. మేడము నాకు ఒక బుక్ ప్రజెంట్ చేశారు, కళ్యాణి మేడం. వాళ్ళు అనేటటువంటిది ఒక బుక్, అది భువన చంద్ర గారి హిమాలయ అనుభవాలు. ఓకే, సరే, నాకు హిమాలయ అనుభవాల బుక్స్ బాగా ఇష్టము, అదృష్టవశాత్తు వాళ్ళు ఇచ్చారు. ఆ పుస్తకంలో కూడా ఆయన యొక్క హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఏంటి, ఏవో కర్రముక్కలు తిని బతుకుతారు తెలుసా వాళ్ళు. మమ్మల్ని ఏమో బెడా తుమారే వహా రోటీ మిలేగా అని చెప్పేసి చెప్పేవాళ్ళు. నాకు రోటీ తెచ్చుకునేవాడిని నేను, వీళ్ళేమో ఏది పడితే తినేసి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎలా పాసిబుల్ అది? ఏమి తినకుండా అన్నేళ్ల పాటు ఎలా ఉంటారు అక్కడ? అంత చలి లోపల వాళ్ళు ఎలా కూర్చోగలరు? ధ్యానంలో మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడానికి నాగసాధువులు అంటే ఎవరంటే శాస్త్రము ప్లస్, మర్చిపోయారు అందరూ, కుంభమేళ సాధన ఉంది, దాని ఒక వర్డ్ చెప్పేవాడిని నేను, శాస్త్రము ప్లస్ శస్త్రము. అది హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి శాస్త్రము శస్త్రము రెండు పట్టుకున్న వాళ్ళని నాగ సాధువులు అంటారు. వాళ్ళైతే శరీరానికి మరి వాళ్ళు మొత్తం బూడిద రాసుకుని వచ్చేస్తారు. బూడిద కొత్త వరకే మీకు కనిపిస్తుంది, కానీ శరీరం అంత చలి లోపల ఏ రకమైన ఇది లేకుండా ఎలా ఉండగలుగుతారు వాళ్ళు? వాళ్ళకి అన్ని శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మేము నలుగురము అక్కడికి వెళ్ళాము, నేను తప్పిపోయాను. వీళ్ళు ఏం చేస్తారు? సార్ తప్పిపోయాడా, తప్పించుకున్నాడా? అదే వీళ్ళు ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు మీరు నలుగురు ఎక్కడ ఉంటారంటే చూపించండి అంటే మీ ఫోటో తీసుకుంటాడు. తీసుకుని మీ ఫోటో ఎక్కడెక్కడ ఉందో కనుక్కోమంటారు, అది ఇస్తుంది. ఆ ఫోటోలో మీ నలుగురితో పాటు 5వ వాడిని నేను ఉంటాను కదా, 5వ వాడిని మార్క్ చేస్తాను. మీరు వీడే అంటారు. ఏమంటారు? అనగానే చూసి దాన్ని ఏఐకి ఇస్తాడు, ఇచ్చి ఫైండ్ నెక్స్ట్ మ్యాచ్ అంటారు. ఏఐ దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ ఉన్నాడో చెప్తుంది, ఏ ఏరియాలో ఎక్కడ ఎలా ఉన్నాడో చెప్తుంది. మరి కుంభమేళలో మరి నాగసాధువులను ఎట్లా పట్టుకోలేకపోయారు? ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేశాడు? అఖాడాస్ లోపల మీరు వెళ్తే ఎలా మరి రీసెంట్గా మొన్న జరిగిన కుంభమేళ, మహాకుంభమేళ ఎంత అద్భుతంగా జరిగిందో మీరు అందరూ వెళ్ళారు, మీకు తెలుసు. అదొక వింత అనుభవం. 3 రాత్రులు అక్కడ స్పెండ్ చేసి ప్రతిరోజు చల్లనీళ్ళలో స్నానం చేస్తూ, అదొక గొప్ప అనుభవం. చెప్పమ్మా. సృష్టింపజేసుకున్నాడు. మమకారం లేదు అంతే ఆయనకు మమకారం లేదు, కానీ శరీరాన్ని ఉపయోగించుకునేవాడు. ఆయనకి ఏమైందంటే చాలా చిన్నతనంలో నేను శరీరాన్ని కాదు అనేటువంటి సత్యం తెలిసింది. ఆయనకి పైన చూస్తూ ఉంటాడు, తన శరీరాన్ని చూడగలుగుతూ ఉంటాడు. మనం కూడా చూడగలుగుతాం. ఒక 5 నిమిషాలు కరెక్ట్గా ఆలోచించి చూస్తే నేను శరీరాన్ని కాదు అనేది తెలిసిపోతుంది అందరికీ. ఎక్కువ పట్టదు. ఆయన ఏమంటాడు? मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में. అందులో ఏమంటాడు? కూజే తో తురత్ మిల్ జాओ एक पल की तलाश रे कहते कबीर सुनो भाई साधो कहते कबीर सुनो भाई साधो मैं हूँ तेरी विश्वास में मैं तो तेरे पास में मैं तो तेरे पास में मुझको कहाँ ढूंढे रे बंदे. ఎక్కడెక్కడ వెళ్తావు? పూజతో తురత్ మిల్ జావు, వెతికితే ఒక్క క్షణంలోనే నీకు దొరుకుతాను. అది నీ విశ్వాసంలో నేనున్నాను. అంత నమ్మకం వచ్చిన మరుక్షణం నేను శరీరాన్ని కాదు అని ఎప్పుడు అనిపించలేదా? మీకు అందరికి ఆలోచించండి ఒకసారి. అనిపిస్తుంది తెలుసా? యాక్చువల్గా మనం అనుకోగానే ఇదా నేను ఈ శరీరాన్ని అనిపిస్తుంది. నా ఫోటో చూపించి మా పిల్లడు, డాడీ 10 years బ్యాక్ యు ఆర్ రియల్లీ యంగర్ అని. నేను ఎస్, ఫోటో శరీరం మారిపోస్తుంది, కానీ నాకు 10 years బ్యాక్లో ఉన్నట్టే ఉన్నా నేను. సో కాబట్టి మనకు శరీరం మారుతుంది, శరీరమే మారుతుంది. మనకు శరీరం అనేది నేను కాదు కాబట్టి మారేది ఏది ప్రపంచంలో శాశ్వతం కాదు. మారేది ఏది ప్రపంచంలో శాశ్వతం కాదు. సత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది మారదు. సత్యమైనటువంటిది శాశ్వత. సత్యం మారుతుందా ఎక్కడైనా? మరి మారింది సత్యం కాదు. సింపుల్. మనకు ఉన్నటువంటివి 6 వికారాలు. పుడతాము, పెరుగుతాము,
పుడతాము, ఉండడము, పెరగడము, మార్పు చెందడము, క్షీణించడము, నశించడము. షట్ వికారాలు. నాకు వికారంగా ఉందండి అంటే ఆ వికారం కాదు ఇది. నాకు చాలా వికారంగా ఉందండి, వారి ముఖం చాలా వికారంగా ఉందండి. మా హస్బెండ్ ఉన్నారు కదా, సో కాబట్టి ఏమైంది, పంపించారు కాబట్టి కరెక్ట్, అది నిజమే. ఇప్పుడు పంపించకపోతే అయ్యేది వాళ్ళ మెదవండి. అందులో ఆడవాళ్ళ టాపిక్స్ కూడా వచ్చి ఉండేది తెలుసా. మా ఆయన మెదవాడు, మా ఆయన తక్కువ. అందులో కూడా కాంపిటీషన్ ఏంటో నాకు అర్థం కాదు. అందులో కాంపిటీషన్ ఏంటి? అవునా? అదే మీ అందరితో ఆ మాట అనిపించాలని నేను ఇలా అన్నాను యాక్చువల్లీ. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మారేది సత్యం కానప్పుడు శరీరం మారుతుంటే ఎలా సత్యం అనుకుంటున్నాం? మీరే చెప్పండి, సత్యం మారుతుందా అనుకుంటాం. అది కరెక్ట్. ఎందుకంటే నేను ఆనంద స్వరూపుడు అని. ఆనందం నాకు టీవీ కావాలి, నాకు కారు కావాలి, నాకు ఫ్రిడ్జ్ కావాలి, నాకు పెళ్లి కావాలి, అదొక్కటి రాంగ్ కోరిక. కరెక్ట్ కోరిక. అది నాకు కావాలి అనేది మాత్రం మారట్లా. సో నేను అనేది శాశ్వతం. నాకు నేను అనేటటువంటి నేను అనేది ఆత్మ ఎప్పుడు మారదు, మిగతావన్నీ మారిపోతాయి. అందుకే ఏంటంటే నువ్వు లేవు, నేను లేను, ఈ ప్రపంచమే లేదు అని ఆయన డైరెక్ట్గా తేల్చి చెప్పేశాడు. నిర్వాణ దశకం చెప్పడము చాలా కష్టము. ఆ 10 శ్లోకాలకి నాకు నరకం చూపించేశారు మా స్టూడెంట్స్. 20 వారాలు పట్టింది అది అర్థం చేయించడానికి. చాలా కష్టపడ్డాను నేను. సో అందులో ప్రతి శ్లోకము కూడా ఒక పూర్తి స్థాయి గ్రంథంతో సమానం. అంత అద్భుతమైన దాంట్లో కూడా మనం తెలుసుకున్నాం ఏంటంటే మారేది కాదు. నేను వర్ణం కాదు, వర్ణాశ్రమ ధర్మాన్ని కాదు, నేను ఎన్ని రకాలు చెప్తాడు. నేను పొట్టి కాదు, పొడుగు కాదు, శుక్లం, పీతం, వర్ణం, ఎన్ని రకాలు చెప్తాడు. ఎన్ని రకాల రంగులు కాదంటాడు. రంగులు కాదు, నేను రూపాన్ని కాదు, నేను నామములు కాదు, మతము కాదు, సాంఖ్యం శైవం నా సాంఖ్యం నా తత్పాంచరాత్రం. నేను ఎన్ని చెప్తున్నాడు. నేను మీమాంసం కాదు, కాదేర్ మతం వా విశిష్టానుభూత్వ, విశిష్టమైనటువంటి అనుభూతిని నేను, ఒక గొప్ప అనుభూతి. మానవ జన్మ ఎత్తడం ఎంత అదృష్టమో నేను చెప్తున్నాను. ఈ విషయం తెలుసుకోవడం కోసమే బతుకున్నామేమో. ఆ విషయం తెలిసిన తర్వాత ఇక మనకు మోక్షమే నెక్స్ట్ స్థాయి. దానికి మనకు ఉపయోగపడేది ధ్యాన పద్ధతి. ధ్యాన పద్ధతి లోపల మనల్ని మనము కొద్దిసేపు అయినా చూసుకోగలిగేటటువంటి ఒక అవకాశము. అది వచ్చిన తర్వాత ధ్యానంలో ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది నేను ఆత్మస్వరూపుడనని? మైల పట్టినటువంటి అర్థాన్ని ఇలా తురిస్తే మన ముఖం కనిపించడం ప్రారంభమవుతుంది. ధ్యానం అనేటటువంటిది నీకు ఆ ముందు నీ ముఖాన్ని నీకు చూపిస్తుంది, నీ ఆత్మస్వరూపాన్ని నీకు. అప్పుడు ఇక నీకు వేరే ఇష్టమే ఉండదు. ఆయన ఏం చేస్తాడు? విశాల నేత్రాల్లో ఏం చేస్తాడు? చదివారా? విశ్వనాథ సత్యనారాయణ గారు విశాల నేత్రాలు. వాడికి భార్య కళ్ళు అంటే చాలా ఇష్టం. భార్య కోసం తల్లిదండ్రులు వీళ్ళని వాళ్ళని అందరూ వదిలేస్తాడు. ఎందుకంటే భార్య నేత్రాలు. ఆ నేత్రాల మీద ఏమి పడకుండా ఇట్లా చేయకుండా. నవలలు చదవండి, కనీసం నవలలు చదవాలి, సినిమాలు చూడాలి. ఇదే టైం సార్ ఇలాగా. ఈవిడ కళ్యాణి గారు చాలా బాగా చదువుతారు. కళ్యాణి గారు ఎందుకంటే ఏ గుడ్ బుక్ ఇదే గుడ్ ఫ్రెండ్. ఇలాగా చాలా చదువుతారు ఆవిడ. ఇలాగా ఆమె కళ్ళకి ఇలా అడ్డం పెడుతుంటాడు. అప్పుడు ఒకడు వచ్చి అంటున్నాడు, ఎందుకయ్యా ఇంత చేస్తున్నావు అంటే, ఆమె నేత్రాలు చూడవయ్యా ఎంత అందంగా ఉన్నాయో, నీకు ఇంతకంటే అందమైన నేత్రాలు చూపిస్తానని చెప్పేసి తీసుకెళ్ళి రంగనాథుడు కళ్ళు చూపిస్తాను. నేను మా పిల్లాన్ని రంగా అని పిలుస్తాను. యాక్చువల్లీ వాడి పేరు పవన్ శ్రీహరి, కానీ నేను వాడిని రంగా అని పిలుస్తాను. సో విశాల నేత్రాలు. భగవంతుడు కళ్ళు చూసిన తర్వాత వాడు మళ్ళీ బయట దగ్గరికి వెళ్ళాడు తెలుసా. అంటే అది తప్పు, సరే అది తర్వాత మాట్లాడుకుంటాం. సో మరి మాలాంటి మగవాళ్ళకి వాడు ఒక ఆదర్శ పురుషుడు. సో ఇక్కడ తెలిసిందేంటి, భగవంతుడిని తెలుసుకున్న తర్వాత ఇక మరి ఏ అనుభవం కూడా ఉన్నతమైనటువంటిది కాదు. ఆ అనుభవాన్ని ధ్యానంలో తెలుసుకుంటాము, రాజయోగంలో తెలుసుకుంటామని ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం వరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రశ్న. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ఉంటే ఏదున్నా అడగండి. ఇవాళ మొహమాట పడద్దు. టైం కూడా మనకు బాగా మిగిలింది. వెళ్ళి పడుకోండి. 5:15 కల్లా ఇక్కడికి వచ్చేసేయండి.
భక్తి రూపంలో వచ్చాడు. ఎప్పుడైతే భార్యలు ఇదైపోయారో ఆ తర్వాత ఆయన దాన్ని ఆలోచిస్తూ కుంగిపోలేదు. ఆయన ఇది జరిగిపోతుంది అని చెప్పి అన్నాడు. భగవంతుడు వైపుకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆయన బాధ్యతలు కరెక్ట్గా చేశాడు. ఆయనకు పెళ్లిళ్ళు అయ్యాయి, మంచిగా బాధ్యతలు చక్కగా చేసుకున్నాడు ఆయన. గృహస్థుల విషయంలో అది అందరికీ కాదు. అది ఇప్పుడు కొంతమందికి పూర్వజన్మ సుకృతంతో 15 ఏళ్ళకే వాళ్ళకి మోక్షం వస్తుంది. అలాంటి వాళ్ళకు గృహస్థాశ్రమం అవసరం లేదు. మనలాంటి వాళ్ళకు గృహస్థాశ్రమం అవసరము. గృహస్థాశ్రమం చేస్తూ 45 ఏళ్ళ కల్లా 40 నుంచి 45 ఏళ్ళ కల్లా మోక్షం వైపు ఆలోచన రావాలి. 50 ఏళ్ళ కల్లా డిటాచ్మెంట్ రావాలి. 50 నుంచి 75 వరకు భార్యాభర్త ఇద్దరు కలిసి అరణ్యంకి వెళ్ళాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి అరణ్యానికి వెళ్ళాలి వానప్రస్థానికి. 75 ఏళ్ళకి సన్యాసం. భార్యకు భర్త, భర్తకు భార్య కూడా అవసరం లేదు. నాతి చరామిలో ఏం చెప్తాము? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి, మోక్షేచ నాతి చరామి అనము. ఎందుకోసము అంటే మనకు అక్కడ భార్యకు భర్త, భర్తకు భార్య కూడా సమం. కానీ మనం ఏం చేస్తాము? డిపెండెన్సీలు పెంచుకుంటూ పోతే 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా పిల్లలు అవసరము, మన వల్ల అవసరము, మన వల్ల అవసరము, అన్నీ అవసరమవుతాయి. కాబట్టి మనకు కనీసం మనం పెట్టిన ఎక్కడ ఆపాలి అంటే మన పిల్లలను పెంచడం వరకు ఆపాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, గ్రాండ్గా చేయాలి, గ్రాండ్ వస్తువులు చేసుకోవాలి, గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలి, ఊళ్ళో వాళ్ళందరినీ పిలవాలి. ఇంత కాదు, ఎంత వీలైతే అంత తక్కువ చేసుకుంటూ ఎంత సింపుల్గా చిన్న రిజిస్టర్ మ్యారేజ్ లేకపోతే ఇంట్లోనే తాళి కట్టించేసేయడము. సో సింప్లెస్ట్ వే అంటే ఖర్చు తక్కువ. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పెళ్ళికి రాడు, భోజనం చేస్తాడు, వెళ్ళిపోతాడు పెళ్ళికి. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు తక్కువ ఖర్చులు చేసి బాధ్యత నుంచి కరెక్ట్, చాలా కరెక్ట్. ఫారినర్స్ కూడా బాగా రీసెర్చ్ చేస్తున్నారు కదా సార్. ఫారినర్స్ కూడా బాగా రీసెర్చ్ చేసి మనం రేపు తీసుకునే చక్రాస్ హీలింగ్స్ లో మీరు చదివింటారు సార్. ఐ థింక్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్. యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఎంత అంటే ప్రతి చక్రంలో ప్రాబ్లమ్ సొల్యూషన్ ఆల్సో. అండ్ వాట్ ఇస్ ద నీడ్? ఇప్పుడు గిల్ట్ వల్ల ఏమొస్తుంది అంటే ఎంత బ్యూటిఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫారిన్ జస్ట్ ఫర్ మన డిస్కషన్ సేక్ ఆల్రెడీ యూరోప్లో అలా చేశారు ఇవన్నీ అని చెప్పాను కదా. ఆల్రెడీ దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్, దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ అస్. సో కాబట్టి ఏమైందంటే వాళ్ళు ఆల్రెడీ మనని చాలామంది మన యొక్క శక్తిని గుర్తించారు. వాళ్ళు ఏమంటారంటే ఇండియా ఈజ్ పూర్ కంట్రీ విత్ రిచ్ రిసోర్సెస్. మనం పూర్ కంట్రీ ఎందుకు అంటే మనము అంత ఒక దగ్గర మనం పోగు చేసి పడేసాం. బట్ మన దగ్గర ఉన్నంత ఆధ్యాత్మిక జ్ఞానము, మన దగ్గర ఉన్నటువంటి యంగ్స్టర్స్, మన దగ్గర ఉన్నటువంటి ఆలోచన పనులు ఎక్కడా లేరు ప్రపంచంలో. ఇజ్రాయెల్ వాళ్ళు మనతో పోటీ పడగలరు అంతే. ఇంకెవ్వరు ప్రపంచంలో మనతో సమానమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉండనే ఉండరు. ఎందుకు ఇప్పుడు మేము యూఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు అంటుండేవాళ్ళు ఇండియన్స్ ఆర్ డిఫరెంట్, ఓకే సో వీఆర్ డిఫరెంట్ అని చెప్తారు వాళ్ళు. మరి అక్కడ కూడా తెలివైన వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉంటారు. కానీ ఒక యావరేజ్ అమెరికన్ కంటే ఒక యావరేజ్ ఇండియన్ కనీసం 10 రెట్లు పెట్టారు. మన ఇండియాలో వాడు తూతూ మేమే అన్నాడంటే సరిగ్గా అక్కడికి వెళ్ళి వాడు పెద్ద పెద్ద టీమ్స్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. ఏదంటే మా ఇంట్లో రెండుకున్నోడు మాట్లాడాడు కదా, మా ఇంటికి రిలేటివ్స్ మా ఇంటికి రిలేషన్ ఎందుకు వస్తాడు అట్లాగా వాడు అనేది బాబోయ్ వీడి ఇంగ్లీష్ భరించలేవు ఇక తిట్టేశాడు ఒకరోజు అట్లాగా. సో ఏమంటున్నామంటే ఇలాంటి వాళ్ళు కూడా ఎందుకు సక్సెస్ అవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు? ఏది చిన్న కంట్రీకి పోండి 195 నుంచి 200 కంట్రీస్ యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసినవి. రికగ్నైజ్ చేయడానికి ఇంకో 100 కంట్రీస్ ఉన్నాయి. ఈ 300 కంట్రీస్ లోపల ఇండియన్స్ దొరుకుతారు నీకు. ఎక్కడికి వెళ్ళినా సితార్ రెస్టారెంట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మన వాళ్ళు ఎవరో కూర్చొని ఉంటారు. ఎందుకు ఇంతమంది అంటే తెలివైనటువంటి ఇండియన్స్ ఒకళ్ళు కాదు, ఇద్దరు, అందరూ తెలివైన ఇండియన్సే. మనం ఏం చేస్తున్నామంటే మన శక్తిని మనం తెలుసుకోవడం లేదు. ఆంజనేయ స్వామికి ఏ విధంగానైతే జాంబవంతుడు వచ్చాడో అలాగా మనకు కూడా జాంబవంతుడు కావాలి. నాది చిన్న ఇది మీకు తెలుసు కదా. నేనంటే ఈ మార్గంలోకి ఎవరు రారు. ఆనెస్ట్లీ నేను పారాయణం పెడితే వేలాది మంది వస్తారు. మనది అది మనం ఆ మార్గం ఎన్నుకోలేదు. ఎందుకంటే మనల్ని చంపుకొని మనం బతకలేం కదా. సో కరెక్ట్. అంటే ఏంటంటే మన ఇష్టం ఉన్న వాళ్ళే వస్తారు ఈ మార్గంలో. చాలా తక్కువ మంది వస్తారు ఈ మార్గంలోకి రారు. శలాక రఘునాథ శర్మ గారి గురించి మీ అందరికీ చెప్పాను కదా. ఆయన రాయని బుక్ లేదు. ఆయన నా దగ్గర ఇన్ని బుక్స్ ఉన్నాయి శలాక రఘునాథ శర్మ గారి.
ఆయన ఒకరోజు టాపిక్ వచ్చినప్పుడు ఇంత బాగా చెప్పారు సార్, దీని మీద బుక్ రాయండి అంటే ఆయన ఏమన్నా తెలుసా, రాశాను ఆయన, చాలా బుక్స్ రాశాను. రాసిన తర్వాత 15 కాపీలు పోయాయి. ఎలా అంటే ఉద్ఘాటన రోజు నాడు 15 మంది అతిథులకు ఇచ్చేసారు. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఆ కంపోర్ట్స్లో పెట్టారు. ఎవరు కొన్నాడు? శలాక రఘునాథ శర్మ. మరి ఈ మనకు తెలిసిన ఈ చిల్లర ప్రవచనకర్తలు ఎవరైతే నేను చెబుతున్నాను అని ఎవరైతే వాళ్ళకంటే వీళ్ళు కోట్ల రెట్లు పెట్టరు. శలాక రఘునాథ శర్మ గారి పక్కన ఈ ప్రవచనకర్తలను నిలబడి మాట్లాడమనండి, చూపిస్తాం. చిర్రావూరు వెంకటేశ్వరరావు గారి దగ్గర ఈ ప్రవచనకర్తలను మాట్లాడమనండి. దీస్ పీపుల్ ఆర్ కమర్షియల్ పీపుల్. మరి చిర్రావూరు వారు ఎంత గొప్పవారు, శలాక రఘునాథ శర్మ గారు ఎంత గొప్పవారు. శలాక రఘునాథ శర్మ గారు మాట్లాడుతుంటే కుర్రాన్ని మాట్లాడాడు అనుకుంటాం మనం, ఆయన మాట్లాడుతుంటే ఇదైపోతుంది. ఏంటి అసలు ఇంత అద్భుతం అని. విశాలాక్షి గారు అని ఒక ఆవిడ ఉన్నారు, మాకు మా గ్రూప్లో మెంబర్ ఆవిడ, మాకు ఎంఏ సాంస్క్రిట్లో టీచరు. ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ వీడియోలో అవి పెడుతుంటే అబ్బాయి ఎవరో 50 years ఆవిడ, స్వీట్ వాయిస్, లతా మంగేష్కర్ అనుకున్నాం. ఎంత అద్భుతంగా వీడియోలు పెట్టేదో ఆత్మజ్ఞానం మీద. తర్వాత మా ఫ్రెండ్, నేను ఆవిడతోటి జోక్స్ చేసి మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఒరే జోక్గా మా ఫ్రెండ్ ఒరే ఆవిడ చిన్న అమ్మాయి కాదు, నువ్వు నీ జోక్స్ ఆపేసి ఆవిడ 82 years గుర్తుంచుకో అని చెప్పన్నాడు. అప్పుడు ఆ జోక్స్ మానేశాను నేను. మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు అది గ్రూప్లో పెడతాం కదా మనం, టిపికల్ జోక్స్. రేపు పెట్టకుండా ఆవిడ 82 years, ఆవిడ వయస్సు అట్లా ఉండదు. అప్పుడు ఆవిడ చూసి ఆశ్చర్యపోయాను. ఆవిడ భర్తను చూస్తే పాదాభివందనం తప్ప ఇంకా ఏదీ చేయలేదు. విశాలాక్షి గారు మీరు చూడండి, ఆవిడ విశాలాక్షి గారిని మీరు టీవీలో చూస్తే వేలాది వీడియోలు వస్తాయి. మరి ఏమైంది ఆవిడ ఎందుకు? వీళ్ళందరూ ప్రచారం కోసం చేయరు. వాళ్ళు ఒక సబ్జెక్ట్కి, జ్ఞానానికి వాళ్ళు అంకితం అయిపోయారు. కానీ మనకు కమర్షియల్ వాళ్ళు ఉండడం వల్ల ఈ మార్గంలోకి ఎవరు వస్తారు? ఇప్పుడు మీలాగా ఎవ్వరు రారు, ఇష్టపడరు. నేను అందుకే అన్నాను, నన్ను మన చైతన్యలో సౌజన్యంలో అడిగారు, సార్ చక్రాలు యాక్టివేట్ అయినట్టు ఎలా తెలుస్తుందని. నేను అది యాక్టివేట్ అవ్వకపోతే ఇక్కడ కూర్చోవు నువ్వు, ఎందుకంటే అది యాక్టివేట్ కాకపోతే కూర్చొని వినడం అనేది పాసిబుల్ కాదు. ఇది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మొహమాట పడదు, సిగ్గుపడదు, ఎందుకంటే ధ్యానంలో ఏమ్మా అడుగు. దేనికి దానికి యాక్టివేట్ అవుతాయి. పెద్ద పాపాలు ఉన్నవి ఉంటాయి కదా, పెద్ద పాపాలు ఉన్నవి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. చిన్న పాపాలన్నీ కూడా మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం ఇక్కడ ఉంటాయి. మూలాధారంలో చెప్పే కదా మన విసర్జన ప్రక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మూలాధారం, స్వాదిష్టానం లైంగిక, మణిపూరకంలో ఈ డైజెషన్, ఇక్కడికి వచ్చేసరికి హార్ట్, ఇక్కడికి వచ్చేసరికి గొంతు, ఇక్కడికి వచ్చేసరికి మనకు తలనొప్పి, బ్రెయిన్ హ్యామరేజ్ ఇవన్నీ. సో వీటన్నిటిలో కూడా పెద్ద పెద్ద పుణ్యాలు చేసుకున్నప్పుడు ఒకేసారిగా ఇది అయిన తర్వాతే నెక్స్ట్ చక్రం అవుతుంది అనేది ఉండదు. ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి పాపాలు. ఎందుకంటే చిన్న పాపాలు చేస్తాం మనం, పెద్ద పాపాలు చేస్తాం. క్రమ పద్ధతిలో జరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆయన డైరెక్ట్గా టక కరిగిపోతాయి. దేశ సేవ చేస్తే అంతకంటే ఫాస్ట్ ఏముంది? సేవ అంటే అందులో డౌటే లేదు కదా. లోకసంగ్రహం అన్న దాంట్లోనే డిటాచ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ కథ ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఆయన కొడుకుకి ఇచ్చే దగ్గర ఆయన కొడుకుకి లాయర్స్, మహాత్మా గాంధీ గారు పిల్లలందరినీ కూడా బ్యారిస్టర్కి వాటికి వీటికి పంపిస్తుండేవాడు ఇంగ్లాండ్లో. అయితే కొడుకుకు సెలెక్ట్ చేయకుండా వేరే ఒక పిల్లాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడుగుతుంది, ఏమిటంటే మన అబ్బాయిని పంపించలేదు. ఎవరిని పంపించాను అంటే, వాడిని సెలెక్ట్ చేశాను తెలుసా అంటాడు. కరెక్ట్, మన కొడుకుని లైన్లో ఉండగా వాళ్ళు సెలెక్ట్, ఇతను తెలివైన వాడు కదా అందుకోసం పంపించాను అంటాడు. తెలివైన వాడిని పంపిస్తావా, మరి కొడుకుని చూసుకుంటావా వాళ్ళని చూసుకుంటావా అంటే, అరే ఏదో ఈయన కూడా మన కొడుకే కదా అంటాడు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, వెళ్ళాల్సిన వాడికి ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళాడు. వెళ్ళకపోగానే వాడు కొడుకు ఆనందంతో డ్యాన్స్ చేస్తాడు. ఎట్లా డ్యాన్స్ చేస్తాడు అంటే ఎత్తు బల్లే చేస్తాడు. చేసిన తర్వాత ఎగురుతూ ఉంటాడు. ఇంటికి వచ్చి చూసేసరికి వేరే వాడు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడని తెలుస్తుంది. ఆశ్చర్యపోతాడు. తండ్రి దగ్గరికి వచ్చి దూషణ. తండ్రికేమో కొడుకంటే వాళ్ళ ప్రేమ, కానీ కొడుకు అక్కడే దీనికి అర్హుడు కాదు, కొడుకుకి అర్హత లేదని చెప్పి తెలిసినప్పుడు ఏం చెప్తాడు? మరి ఇక్కడ ఏమవుతుంది? సో వెన్ యూ సర్వ్ యువర్ కంట్రీ, యూ డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీకు నీ దేశం ముఖ్యమైనప్పుడు మిగతావన్నీ కూడా దే విల్ టేక్ ద బ్యాక్ సీట్, అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళలో డిటాచ్మెంట్ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవాళ
గురువు గారికి అక్కడ పాదాలకు దండం పెట్టి కదా ఆయన మాట్లాడుతున్న దానికి నచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా, వైరాగ్య ప్రాప్తి వస్తూ అన్నాడు. అంతేగాని నీ వయసు జుట్టుకు పిన్నకుండా ఉండాలి అని అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు అంటే అంటే కొంత కొంత ఇది ఉంటుంది. అంటే నేను ఏమంటున్నాను, మరి ఎంత మరి ధర్మార్థ ఉండాలి, ఉద్యోగ పుత్ర పౌత్ర దాన్ని చూసి పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని అనొచ్చు కదా. సో నేను ఏమంటున్నానంటే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బట్ మనకి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మన లోపల డిటాచ్మెంట్ వస్తుందో మనం మన పిల్లల్ని ప్రేమించమని కాదు, వైఫ్ని వదిలేసి వెళ్ళిపోతామని కాదు. డిటాచ్మెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డ్యూటీని ఇంకా బాగా చేస్తాం. డిటాచ్మెంట్ తోటి పని బాధ ఉంటుంది. ఆఫీస్ లోపల టెన్షన్ లేని వాడు బాగా పని. ఒక డాక్టర్ అన్ని ఆపరేషన్స్ చేస్తాడు, కొడుకు ఆపరేషన్ చేయడు, కూతురుకి అయ్యాడు. డిటాచ్మెంట్ ఉంటే అందరినీ సమానంగా చూడాలి, కానీ చెయ్యం. అవునా కదా? సో అదేవిధంగా మనకి ఏమవుతుందంటే మనము అటాచ్మెంట్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అనుకోవడం వల్ల, నాది అనుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని మనము కొంత ధ్యానం ద్వారా, కొంత భగవంతుడి శక్తి ద్వారా తగ్గించుకుంటే కర్మయోగం విల్ బి సక్సెస్ఫుల్. ఉన్నవి రెండే యోగాలు, కర్మయోగం, జ్ఞానయోగం. కర్మలోంచి జ్ఞానంలోకి డైరెక్ట్గా జంప్ చేయలేము కాబట్టి ఈ రెండు బ్రిడ్జ్లు వచ్చాయి మధ్యలో చిన్న చిన్నవి. అందులో కూడా ఒకటేమో ధ్యానం, మెడిటేషను, ఇంకోటేమో భక్తి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ మీ ప్రశ్నకి జవాబు దొరికిందా? అడగ ఇందాక ప్రశ్నకి జవాబు దొరికింది. వెరీ గుడ్, చెప్పమ్మా. ప్రాణంలో వదిలేస్తాం, ఆత్మను వదిలేస్తాం. ప్రాణం వేరు, ఆత్మ వేరు. మనం పొద్దున అనుకున్నది ప్రాణం. ప్రాణం అంటే ఏంటంటే మన శరీరంలో తిరిగేటటువంటి వాయువు. మన శరీరం ఏమవుతుందంటే మనము ముందరి క్లాసుల్లో చెప్పుకున్నట్టుగా మొట్టమొదటగా ఆత్మ ఆకాశంగా మారుతుంది. ఆకాశం నుంచి ఒక్కొక్కటి అయి భూమి దాకా వస్తాం మనం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి శబ్ద స్పర్శ రూప. అంటే రూపం అంటే అగ్ని, అగ్ని తర్వాత శబ్ద స్పర్శ రూప రసం నీరు, తర్వాత గంధము భూమి. ఇవన్నీ తయారయ్యి వీటన్నిటి నుంచి పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా తయారవుతాయి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానం ఇవన్నీ తయారవుతాయి. ఈ తయారైనవన్నీ కూడా ఆర్టిఫిషియల్స్ మాత్రమే. ఇవన్నీ కూడా ఒక శరీరం నిలబడడానికి కావాల్సినవే. ఈ శరీరం కోసము తయారైనవి, రా మెటీరియల్. బట్ అందులో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఆత్మ. ఆత్మ భగవంతుడు. ఇవన్నీ రా మెటీరియల్. మన శరీరంలో ఉన్నటువంటి వాయువులు కూడా రా మెటీరియలే. మరొకసారి చెప్పనా, మన శరీరంలో అడిగింది పొద్దున ఎలా అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు అక్కడే కదా, మూలాధారం నుంచి సహస్రారం వరకు ఇక్కడ ఆత్మ ఉండే స్థలం అక్కడ ఆత్మ అని లేదు. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రం అంటారు అంటే మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకునే ప్రాంతం ఇది. తెలుసుకునే రియలైజ్ అయిన తర్వాత దాన్ని పొందే స్థలం ఇది. సరే, మనకు చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాల లోపల ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో కూడా అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఓంకారం. మనం పొద్దున నుంచి చొక్కా వేసుకున్నప్పుడు ఇక్కడ ఓంకారం ఉంది. ఆ ఓంకారం ఇది. ఓంకారం అంటే ఆనందమయ కోశం. మన శరీరం 5 కోశాల్లో ఉంటుంది. పంచకోశాలు. ఫస్ట్ ఆ పంచకోశాల లోపల మొట్టమొదటి కోశం ఏంటి? అన్నమయ కోశం. తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం ఇది. పంచభూతాలను దాటి వెళ్తాం. మనకు పంచభూతాలు ఏముంటాయి? మీకు ఆత్మ అని ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఎస్, ఆత్మ నుంచి ఇవన్నీ వచ్చాయని చెప్పినప్పుడు ఆకాశాన్ని చేరుకున్నాము, తర్వాత దొరికేది ఆత్మనే కదా అన్నాడు. అందువల్ల ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు ఎందుకు అడిగారో ఇప్పుడు అర్థమైంది నాకు. మీ అందరికీ కూడా ఆవిడ ప్రశ్న అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి. నీకు అర్థం. నేనేమన్నానంటే ఇది ఆకాశము, తర్వాత వచ్చేది ఆత్మే కదా. అంటే నువ్వు ఆత్మస్వరూపుడం అని తెలుసుకుంటావు అని చెప్పి దాని అర్థం. ఇక ఆత్మకి వెళ్ళిపోతావు. ఇవి పంచభూతాలను భేదిస్తావు. ఇప్పుడు నీ మూలాధారం దగ్గర భూమి, స్వాధిష్టానం దగ్గరికి వచ్చేసరికి జలము, ఇక్కడికి వచ్చేసరికి జఠరాగ్ని. జఠరాగ్ని ఏమంటారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమా పచామ్యన్నం చతుర్విధం. సో ఇక్కడికి వచ్చేసరికి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఆకాశం, ఆకాశం నుంచి ఆత్మ. అంటే ఇది తేలింది అంటే ఆత్మస్వరూపుడమై మిగులుతావు. ఆనందం, నిరంతరం ఆనందమైనది. నవ్ ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. గుడ్ క్యాచ్. హృదయంలో ఆత్మ ఉందంటారు, పొద్దున ఇక్కడికి వచ్చేసరికి ఆ పాయింట్ వచ్చింది.
అందుకే ఆ కంపారిజన్ ఉంటుంది. అంటే ఆత్మ అంటే మన హృదయంలో ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి దానికి చక్రాలకు సంబంధం లేదు. హృదయంలో దేవుడు ఉన్నాడు అనేది ఏదైతే ఉన్నదో అది ఇన్ జనరల్ చెప్పేది. ఆయన ఏమంటాడు, తిష్టత్ దశాంగులం. దశాంగులం అంటే ఈ బొడ్డు నుంచి 10 అంగుళాలు, సహస్రారం నుంచి 10 అంగుళాల దూరంలో దేవుడు ఉన్నాడు, ఎక్కువ దూరం లేడు దేవుడు అని చెప్పడం ఒక అర్థం. అయితే మరొక అర్థం ఏంటంటే దేవుడు ఇది 1/4 అని చెప్పుకున్నాం కదా, మిగతా 3/4కి ఆయన ఈ 1/4తో ఆయనకు సంబంధం లేదు, మీరు చేసే కర్మలకు ఏమి సంబంధం లేదు, ఆయన కర్మఫల ప్రదాత. ఆ 3/4లో ఆయన ఉన్నాడు, చైతన్యం ఉంది. దీనికి ఆయనకి ఇందులో నువ్వు చేసే పాపాలకు ఆయనకు సంబంధం లేదు. అందుకు దాన్ని అష్టతిష్ట దశాంగులం, 10 అంగుళాల దూరంలో ఉంటాడు. తను సృష్టించిన సృష్టి అయినప్పటికీ కూడా ఇప్పుడు జడ్జి మీదకి వెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కొట్టుకుని అటు పోయి ఏదో అంటారు కదా, హీరోలు విరుద్ధ కొట్టుకొని కమెడియన్ చంపేశారని. సో అట్లా కాకుండా జడ్జిని ఎవరు చంపడు. సో కానీ చాలామంది ఏం చేస్తారు, మనం జడ్జిని చంపేస్తున్నాం. దేవుడు నీకు తెలుసా వదినా ఎంత మంచిదాన్నో నేను తెలుసా, కానీ దేవుడు ఎందుకో నాకు కష్టాలు ఇస్తాను, మధ్య దేవుడిని తిడతాం. ఇలాగ ఒక ఆవిడ యమధర్మరాజుని ఎప్పుడు తిడుతూ ఉంటుంది. యమధర్మరాజుకి పని లేదు, దాని మీద నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా అని. యమధర్మరాజు ఇలాంటివన్నీ విని విసిగిపోతాడు. దాన్ని లాక్కునండి నా ముందు యవాయ నమః అని చెప్పి మళ్ళా వెంకటకృష్ణమూర్తి గారి బుక్ అనమాట. లాక్కు రాగానే ఆవిడ అంటే ఎక్కడికి వచ్చానంటే దేవుడు నువ్వే అన్నావు కదా అన్నాడు, లేదా క్యాజువల్గా అన్నాడు. సో అట్లాగా వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ వాజ్ ఎ గుడ్ క్వశ్చన్, గుడ్ క్యాచ్ యాక్చువల్గా. రసజ్ఞ, ఐ లైక్ ఇట్. అది తెలియాలి. అంటే ఏ చక్రం అంటే అన్ని చక్రాల్లో ఉంటాం. మీరు మంచి పని చేశారనుకోండి, ఇవాళ మీరు కపోతేశ్వర స్వామి ఆలయంలో భగవంతుని మనస్ఫూర్తిగా పూజించారనుకోండి, పూజిస్తే మీకు బహుళ అర్హత చక్రంలోని పాపాలు ఎగిరిపోవచ్చు. ఎక్కడ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 3 ఫ్లోర్లలో ఉన్నాం. 3 ఫ్లోర్లలో ఉన్నామా, క్లీనింగ్ ఎక్కడ జరుగుతుంది? వాడు వచ్చి క్లీన్ చేస్తున్నాడు కదా, అన్ని చోట్ల. అమ్మ మంచి ఎగ్జాంపుల్ దొరికింది. మీరు యాక్చువల్గా మీరు నాకు తెలివి ఉందో లేదో తెలియదు, కానీ తెలివైన ఆన్సర్స్ మాత్రం మీరు తెప్పిస్తున్నారు నాతో. తెలియదు మాకు, తెలియదు, ఎవ్వరికీ తెలియదు. అయితే దానికి కారణం ఏంటంటే మనలో ఉన్న కరుణను బట్టి. కరెక్ట్, గుడ్ క్వశ్చన్. అది పొద్దున మనం చెప్పుకున్నాం ఏంటంటే విపరీతమైనటువంటి కరుణ, దయ, శాంతి అవి చూపించిన వాళ్ళకు హృదయం దగ్గర క్లియర్ అయిపోయినట్టు చాలా వరకు. ఎవరైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ దాకా ఇక్కడ బాగా మూవ్మెంట్ జరుగుతుందని లెక్క. ఆధ్యాత్మిక కమ్యూనికేషన్ అంటే భావాలను సరిగా వ్యక్తపరచగలగడం. ఏంటమ్మా? థైరాయిడ్ వస్తుంది. ఆ థైరాయిడ్ వచ్చే దానికి మెయిన్ కారణం ఏంటంటే పూర్వజన్మలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్. బట్ అఫ్ కోర్స్ ఇది మన సపరేషన్ ఆఫ్ ఫీలింగ్స్ ఈజ్ వన్. సో కాబట్టి కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. మనం ఎందుకు అందరితోటి ఆడియో ఫైల్స్ పంపించమని చెప్పేవాళ్ళం. కొత్తలో 50 మంది పంపించేవాళ్ళు, 55 మంది ఆడియో ఫైల్స్ పంపించేవాళ్ళు నాకు. అక్కడ మా పిల్లాడు పాప అమెరికాకి వెళ్తున్నారు, ఇక్కడ నేను కూర్చొని పేపర్లు కరెక్షన్ చేస్తున్నా. మా వైఫ్ ఏమో బోర్న ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఊరుకో నేను మధ్యలో అంటే ఒక ఆవిడ దగ్గరికి వచ్చి నీకేం తెలుసా యా తల్లి ప్రేమ ఎట్లుంటుందో అని చచ్చేట్టుగా నన్ను తిట్టిపోయిందా. సో యా, సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడమో తెలుగు మాట్లాడడమో కాదు, భావ వ్యక్తీకరణ. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? భావ వ్యక్తీకరణ. కరెక్ట్, అవునమ్మా. ఇంకా సార్ వాసనలు, సంస్కారాలు, ప్రారంధము, సంచితము, ఆగామి అన్నీ అక్కడే ఉంటాయి, ఉంటుంది. అది ఆటోమేటిక్గా ప్రారంభం అనుభవించాలి. అది కట్ అయిపోతుంది, అంత భాగం వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు ఉదాహరణకి ఈ జన్మలో 10,000, నాది 1 కోటి రూపాయలు ఉంది. 1 కోటి రూపాయలు అన్ని చక్రాలకు అతుక్కుంటుంది. ఈ జన్మలో భగవంతుడు ఏం చేస్తాడంటే 10,000 రూపాయలు ఎక్కువ అనుభవించలేము, ఒక జన్మలో 10,000 అనుభవించగలం. కాబట్టి ఆ 10,000 ఏం చేస్తాడంటే కొద్దిగా ఇక్కడ పెడతాడు. అది ఏం చేసినా కరిగిపోతాయి. మనం ఏమి చేయక్కర్లేదు. దానికే మనం తీసుకున్నటువంటి శ్వాసలు ఏవైతే ఉంటాయో పవర్ హౌసెస్ అని చెప్పామో అవి వాటిని క్లీన్ చేసేస్తాయి. ప్రారంభాలు కపాలపాతి చేసినా కూడా ప్రారంభం తప్పకుండా అనుభవించాలి. కానీ ప్రారంభం 100% అనుభవించాం మనం. ఎందుకంటే మనం చేసే పాపాల వల్ల మన వయస్సు ఎంత, టోటల్ ఎంత,
ఎన్నాళ్ళు? 120. 120 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్. 120 ఇయర్స్ మనం బతకట్లేదు. ఎందుకు? రచకు రాగుష భుకేషు అనేటటువంటి దశలలో మనం ఉంటాం. రవి, చంద్రుడు, కుజుడు ఈ దశలలో ఉంటాం. అయితే ఈ అన్ని దశలు కూడా మనం జీవించాం. ప్రారంభం కూడా పూర్తిగా అనుభవించాం. మనం ఒక 80% 90% అనుభవిస్తాం. మిగతాది వచ్చే జన్మకు మళ్ళీ మిగిలిపోతుంది కొంత ప్రారంభం కూడా. ప్రారంభం మనకు 120 ఇయర్స్ కరెక్ట్గా బతికితే ప్రారంభాన్ని అనుభవించగలుగుతాం. అయితే ప్రారంభం అనుభవించిన ప్రతిసారి ఈ చక్రాల్లో క్లీనింగ్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆ చక్రాల్లో జరగడానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్. మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో వాటిని కరిగించేస్తుంది. సాధన చేసినప్పుడు ఎక్స్ట్రావి కరిగిపోతాయి, సంచితం కరిగిపోతుంది, పూర్వజన్మ వాసనలు ఎగిరిపోతాయి, పూర్వజన్మ సంస్కారాలు బలవంతంగా క్లీన్ చేసి పెడతాం. అది కాక ఒక మంచి పని చేస్తాం, మంచి పని చేసినప్పుడు కరిగిపోతాయి సంచితాల్లోంచి. జ్ఞానం వచ్చింది, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అక్కడ అతుక్కుంటుంది. అస్సలు చెడు కర్మ తీసేయదు, చెడు కర్మ పోదు. ఆ చెడు కర్మ పోవాలంటే జ్ఞానం రావాల్సిందే, లేదా ధ్యానం ద్వారా పోగొట్టుకోవాల్సిందే. మంచి ప్రశ్న. ఆయన వేసిన ప్రశ్నకి జవాబు ఒక్కసారి ఫస్ట్ ప్రశ్న నాకు అర్థమైంది. నేను ఒకసారి వాళ్ళకి ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన అనేది ఏంటంటే మంచి కర్మ వల్ల చెడు కర్మ పోదు. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మంచి కర్మ చేయడం వల్ల ఎలా క్లీన్ అవుతుంది అని. మంచి కర్మలు చేస్తున్న వాళ్ళు టిపికల్లీ జ్ఞాన మార్గంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అది కలుగుతుంది. జ్ఞానాగ్ని తగ్గ కర్మాలు. ఇక వాసనలు పోగొట్టుకోవచ్చా? వాసనలని మంచి కర్మల ద్వారా పోగొట్టుకోవచ్చు. వాసనలని మంచి కర్మల ద్వారా పోగొట్టుకోవచ్చు. సంస్కారం ఈ జన్మలో వచ్చింది. ప్రశ్న అర్థమైందా మీకు? మంచి వల్ల అది ఎలా పోతుంది అంటున్నాడు ఆయన. మంచి వల్ల చెడు పోదు, అది ఇంపాసిబుల్. మంచికి మంచి అనుభవించాలి, చెడుకు చెడు అనుభవించాలి. ఇది జవాబు అర్థమవుతుందా? మంచికి మంచి అనుభవించాలి, చెడుకు చెడు అనుభవించాలి. మంచి వెళ్ళి చెడును కొట్టేయదు. కాబట్టి అలాంటప్పుడు చక్రం ఎలా క్లీన్ అవుతుంది? ఆ చక్రం క్లీన్ చేయడానికి కోసమే మనం ఈ రాజయోగం బలవంతంగా జనరేట్ చేసి క్లీన్ చేస్తున్నాం. మంచి పనులు చేయడం వల్ల ఏమవుతుంది? అధిక పాపము, అధిక పాపం, అధిక పుణ్యాలు ఇందులోంచి వెళ్ళిపోతాయి. కొంత అధిక పాపాలు ఇవి. జ్ఞాన మార్గంలో ఏమవుతుంది? మొత్తం ఎగిరిపోతుంది. కంప్లీట్గా ఎగిరిపోతాయి. కాబట్టి మంచి కర్మలు చెడ్డ కర్మలు పోగొట్టవు. కాబట్టి మీరు చెప్పింది 100% కరెక్ట్. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. రావచ్చు. దానికి ఏంటంటే మంచి కర్మల వల్ల మనకు అది ఏది ఆశించకుండా వెళ్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే అది జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది. జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళినప్పుడు అది కరిగేటటువంటి అవకాశం ఉంది. 1000% ఉంది. ఎందుకంటే చిత్తశుద్ధి తర్వాత పెట్టే జ్ఞానం. కాబట్టి ఖచ్చితంగా కరిగేది ఉంది. అంటే కాబట్టి మనం కోరిక కోరకుండా ధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు చక్రం దగ్గర ఉన్నవి ఖచ్చితంగా కరిగే అవకాశం ఉంది. అలాగే సార్ వ్యక్తిగతం పాపం అని ఎముకలకి పట్టి ఉంటాయి కదా పాపాలంటే. అంటే ఉంది, అది విన్న వాడే కానీ బట్ అది ఎముకలు ఉండదు. అందుకే మనకి అరటికల్లో కలుపుతారు అంటారు కదా సార్. అవును, అది దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరానికి ఒక వ్యక్తికి ఏం సంబంధం లేదు. అంటే కానీ ఇది మనం ఈ చక్రాల ద్వారా మన ధ్యానం ద్వారా ముందే క్లీన్ చేసుకోవచ్చు. మనం చక్రాల ద్వారా క్లీన్ చేసుకునేది కేవలము ఒక ఇన్విజిబుల్ అంటే కనిపించినటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి చక్రాలను మాత్రం క్లీన్ చేసుకుంటాం అంతే. మన నాడీ వ్యవస్థ కనిపించదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించవు. అవి కేవలము కిర్లియన్ కెమెరాలో మాత్రమే క్యాప్చర్ చేయగలుగుతాము. దాని శరీరాన్ని కోసినా కూడా ఇవి కనిపించవు చక్రాలు. మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర లోపల వాడు చంపేస్తే ఎక్కడున్నాయి చక్రాలు అని చెప్పేసి అడుగుతాడు. వాడు చక్రాలు కనిపించవు. కెమెరా లోపల ఎగ్జాక్ట్లీ చక్రం అట్లా ఇట్లా కాదు, మీకు కొంత వాడు కనిపిస్తాయి, కొంత కనిపిస్తాయి. ఆరా కనిపిస్తుంది. ఆరా లోపల మీకు నాడీ వ్యవస్థ మొత్తం కనిపిస్తుంది. నాడీ వ్యవస్థ అంటే ఇంగ్లీష్ లోపల ఏమంటారు? నర్వస్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ లోపల 3 ఉంటాయి. ఏంటి అసలు? ఓకే సరే, మీకు మళ్ళీ ఒకసారి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పైనుంచి కింది వరకు వెళ్ళేది ఏదైతే ఉందో, ఈ పైనుంచి కింది వరకు వెళ్ళేది సుషుమ్నా నాడి. ఎడమ వైపు ఉండేది ఇడ. ఈజీగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఎడమ ఇడ. ఈ కుడి వైపు ఉండేది పింగళ. ఇడ పింగళ ఇవి ఇలా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ సుషుమ్నాన్ని పట్టుకుంటాయి. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి 72 నాడులు. అందులో ఇంకా ముఖ్యమైనటువంటివి 3 నాడులు: ఇడ, పింగళ, సుషుమ్న. ఈ ఇడ, పింగళ, సుషుమ్న అనేటటువంటి కనిపించని నాడులు ఏవైతే ఉన్నాయో ఇవే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలను పట్టుకొని ఉంటాయి. అంతేగాని అవి విజిబుల్ చక్రాలు, మన కంటికి కనిపించే చక్రాలు కాదు. సింపుల్. అయితే మనం క్లీన్ చేసుకునేది ఏంటి అంటే, నాకు ఒక విషయం చెప్పండి. ఒక విత్తనం చూశారు, రెండో విత్తనాన్ని చూశారు, రెండింటికి కొయ్యండి. రెండింటికి ఏమైనా తేడా ఉంటుందా?
2 టమాటాలు కోసారు, ఒకే ఆరోగ్యంగా ఉన్నవాటిని ఏమైనా తేడా ఉంటుందా? తెలియదు. అదేవిధంగా వాటిని పైనుంచి విజిబుల్గా చూస్తే తెలియదు, కానీ ఒక విత్తనం ఎక్కువ పెద్ద చెట్టుగా పెరుగుతుంది, ఒక విత్తనం తక్కువ చెట్టుగా పెరుగుతుంది. దానికి కారణమే ఈ చక్రాలు. విజిబుల్గా ఉండదు, అది ఇన్విజిబుల్గా ఉంటుంది. ఆ ఇన్విజిబుల్గా ఉన్న వాటిని క్యాప్చర్ చేయడానికి డివైస్ కనుక్కోలేదు అంతే, కానీ అవి ఉన్నాయి. ఉదాహరణకి సూక్ష్మ క్రిములు ఉన్నాయి అని చెప్పారు, పరమాణువులు ఉన్నాయి అని చెప్పారు. ఇవాళ కనిపిస్తున్నాయి మనకు అవి. ఒకప్పుడు పరమాణువులు లేవు కదా. ఇప్పుడు ఇక్కడంతా కూడా మనకు వాటిని ఏమంటారు, సూక్ష్మ క్రిములు ఉన్నాయి అని చెప్పి ఒకప్పుడు చెప్తే నమ్మేవాళ్ళు కాదు. తర్వాత అది చూడగలిగే ఇన్స్ట్రుమెంట్ కనిపించినప్పుడు దాన్ని గుర్తించగలిగారు. అదేవిధంగా ఈ పరిస్థితి కూడా చక్రాలని పూర్తిగా విజిబుల్గా మనము ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూసే రోజులు వస్తాయి, వచ్చి తీరుతాయి. అప్పుడు మనం మీరు చెప్పినట్టుగా అత్యంత క్లియర్గా చూడగలుగుతాం. అంటే వాటిని బట్టి మన ఆలోచనలు కూడా డిపెండ్ మారిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లీన్గా లేకపోవడం వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారంటే, ఇట్లా ప్రశ్నలు అడుగుతున్నారంటే అందులో ఎంతెంత మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు అంటే అది యాక్టివేట్ అవ్వకుండా జరగదు. ఇటువైపు రానే రానివ్వరు. అందులో మనది ఆధ్యాత్మిక యాత్ర ఇది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నాను? ఎందుకంటే చెప్పండి, అడగండి. సరే, మనం మీరు ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నట్టు అన్నారు కదా సార్. అదే ఒక ఆటంలో దాని న్యూక్లియస్ ఇవన్నీ మనము ఇప్పుడు కనుక్కున్నాం మైక్రోస్కోప్ వాటి వల్ల. కానీ ఎప్పుడో అన్నమాచార్య ఆ పాటలో పరమాత్మ పరమాణు రూపాన్ని అప్పుడే అన్నాడు. న్యూక్లియస్ ఆయన అప్పుడే చెప్పేశారు. అణువులో పరమాణు కూడా భగవద్గీతలో కూడా ఉందన్నమాట. భగవద్గీతలో కూడా అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నది రూపే అని చెప్పి రాశాడు. కాబట్టి ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇవి. అవి కనుక్కోవడం అనేటటువంటిది ఇప్పుడు కనుక్కుంటున్నారు అంతే, కానీ అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతేనా? మనకి ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మన గ్రంథాలలో చెప్పిన తర్వాత ఇప్పుడు కనుక్కుంటున్నారు వాటిని. అయితే కనుక్కునే డివైజెస్ మనకి ఇప్పుడు దొరకడం లేదు అంతే. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కొద్దీ వాటిని మనం గుర్తించగలుగుతాం, చేసుకుంటాం. అది వాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆబ్జెక్ట్స్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద సబ్జెక్ట్. వాళ్ళు వస్తువుల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుంది, టీవీ ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, ఇలా కనుక్కుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఎలా కనుక్కుంటాయి, వాటి సారం ఏంటి అని మనం కనుక్కుంటున్నాం. చదువులలోకి వెళ్ళా సారమును తెలుసుకుంటే తండ్రి అంటాడు. అచ్చా, ఒక్క విషయం చెప్తా. సరే, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం ఇవన్నీ కనుక్కున్నారా? బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం అన్నీ కనుక్కున్నారా? మొత్తం 150 ఎలిమెంట్స్ కనుక్కున్నారా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, అవి సీరియల్ నెంబర్లో ఉన్నాయి. ఒకటి 1 అయితే ఒకటి 2, ఒకటి 2 అయితే ఒకటి. సీరియల్ నెంబర్లో ఎవరు పెట్టాడు? శాస్త్రవేత్తలు పెట్టారా? హైడ్రోజన్ 1, హీలియం 2 అని ఎవడు కనిపెట్టాడు? వాడు అక్కడ 1, 2, 3, 4, 5 అని ఉన్నాయని చెప్పి మా పిల్లోడు అదే అంటాడు. డాడీ ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి అని. నేను యంగ్ షెల్డన్ లోపల ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, జ్ఞాపకం ఉందా? యంగ్ షెల్డన్ ఏమో వాడు సైంటిస్ట్, చిన్న పిల్లాడు, బేబీ వాడు అప్పుడు చిన్నప్పుడే వాడు విజిట్ అన్నమాట. అన్ని చోట్ల వాడు చిన్నప్పుడే 14 ఏళ్ళకే వాడు విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళేంత స్థాయికి వెళ్తాడు. వాడు బేబీగా ఉన్నప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. వాడు వస్తే చర్చిలో మన ఫాదర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. వాడు అడిగే ప్రశ్నలకు ఫాదర్ జవాబు చెప్పాడు. వీడు వచ్చే రకరకాల పని. తల్లేమో ఆర్థోడాక్స్ క్రిస్టియన్, ఆమె చర్చ్ సర్వీస్ చేస్తూ ఉంటుంది అనమాట. సర్వీస్ చేస్తూ ఉంటే ఒకసారి ఏమవుతుందంటే ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపేస్తారు. చంపేగానే ఆమెకి భగవంతుడి పైన నమ్మకం పోతుంది. ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. చర్చికి వెళ్ళమంటే వెళ్ళదు. భర్త కూడా అంటాడు, ఏమైంది వాళ్ళ వెళ్ళలేదంటే, లేదు వాళ్ళ బాధ ఏది నాకు అట్లా అవుతారు. చర్చిలో కూడా ఏమన్నారు, ఈమె రాకపోయినా ఏదో బాధపడుతుందని వదిలేస్తారు. ఈమెకి మాటకు ఎవరో పిల్లలు ఎవరో తెలియదు. వీళ్ళు చాలా ఆర్థోడాక్స్ పీపుల్ ఆర్ వెరీ నైస్ పీపుల్. వాళ్ళు వెతికి ఈమెకి ఎలాగా ఈమెకి ఏమీ చేయలేకపోయామని బాధపడుతూ దేవుడు లేడనే స్థాయికి వస్తుంది. దేవుడు లేడు